అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వరంలా దొరికిన భర్త. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా అప్లోడ్ చేసిన మొగుడా లేక ప్రియుడా స్టోరీ సెకండ్ పార్ట్ నేను అప్లోడ్ చేయలేదని, కనిపించలేదని నాకు కమెంట్స్ పెడుతున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ దాకా రావడానికి అది హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి. ఛానల్ బూస్టింగ్కి అది యూజ్ అవుతుంది. ఒక మంచి కమెంట్ పెట్టండి, ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మంచి మంచి స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు వినకపోతే ఒకసారి విని ఆనందించండి. నచ్చిన స్టోరీస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మంచైనా తెలియని విషయాలైనా నలుగురితో పంచుకుంటే మనం నలుగురికి ఎంతో కొంతైనా హెల్ప్ చేసిన వాళ్ళం, లేదా ఈ బిజీ స్కెడ్యూల్లో ఒక చిన్న రిలాక్సేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదూ. మరి కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా. సావిత్రి గణపతిరావుల కొడుకు ఈశ్వర్రావు. వీళ్ళకి ఏ స్థిరచరాస్తులు అంటూ ఏవీ లేవు, ఒక్క రూపాయి కూడా. ఈశ్వర్రావు డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆయనది ఒక ప్రైవేటు ఉద్యోగం. చాలా మంచివాడు. సావిత్రి గణపతిరావులకి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఈశ్వర్రావు. కొడుకుని ఆ ఈశ్వర ప్రసాదం అని ఆయన పేరే పెట్టుకొని చాలా మంచి సద్బుద్ధితో పెంచి పెద్ద చేశారు. ఎంత మంచోడంటే ఆయన చేతులెత్తి దండం పెట్టొచ్చేమో ఆయన మంచితనానికి. పొరపాటును కూడా చీమకు కూడా హాని చెయ్యని మనిషి. ఒకళ్ళని ఒక మాట అనాలన్నా 1కి 10 సార్లు ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆడవాళ్ళకి ఎంతో గౌరవం ఇస్తాడు. తల్లిదండ్రులకి ఎంతో విలువిస్తాడు. పెద్దల మాటని జవదాటడు. భగవంతుడంటే ఎంతో భక్తి. చదువును కూడా ఆయన దేవుడి ప్రసాదంలా భావించి చదువుకున్న వ్యక్తి. చాలా కష్టపడి చదువుకుంటూ వచ్చాడు. గణపతిరావు పాపం వాళ్ళకి సొంత పొలం లేకపోయినా బయట పొలాలు తీసుకొని కౌళ్ళకి వేసి మరీ సావిత్రి 2 గేదెల్ని పెట్టుకొని పాడి చేసి మరీ పిల్లాన్ని డిగ్రీ దాకా చదివించుకొచ్చారు. ఇక డిగ్రీ చదువుకున్న కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఆయన ట్రై చేసినా వాళ్ళ క్యాస్ట్కి గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు. ఉండే కొద్దీ పిల్లాడికి వయసు మీరిపోతుంది అనే దాంతో ఆయన ప్రైవేటు ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. ఆయన మంచితనానికి ఆ ప్రైవేట్ ఉద్యోగంలో కూడా మంచి జీతంతో ఉన్నటువంటి పోస్టే వచ్చింది. అదే కాక ఫ్యాక్టరీలో వాళ్ళందరూ కూడా ఆయనంటే ప్రాణం పెట్టేవాళ్ళు. ఆయన చాలా నిజాయితీపరుడు, చాలా నీతిపరుడు. మనుషులకి ఏది ఉన్నా లేకపోయినా పోయిన తర్వాత ఛీ థూ ఏం బతుకురా వీడిదే అనేలా కాకుండా ఏం బ్రతికారా వీళ్ళు అనేలా బ్రతికితే చాలు అనుకునే కుటుంబం వీళ్ళదే. ఉన్నంతలోనే సావిత్రి ఆ 2 గేదెల పాడిలోనే ఆ కాస్త పాలు అమ్ముతూ చంటి పిల్లలు పాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రూపాయి తీసుకోకుండా పాలు పోసేది ఆ మహానుభావురాలు. ఇక ఎంతోమంది పేదవాళ్ళు తినటానికి గంజినీళ్లు పోసుకొని తాగుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి మజ్జిగలు చేసి తలా 1 లీటర్ మజ్జిగ పోసేది రోజు. చంటి పిల్లల కోసమని వెన్నపూస కొంచెం కొంచెం గిన్నెల్లో పెట్టి కొంచెం కొంచెం నెయ్యి చంటి పిల్లల తల్లులకి ఇస్తూ ఉండేదే. భగవంతుడు ఏదో ఒక విధంగా మనకి మంచి చేస్తే చాలు అనుకొని పక్షులకి గింజలు వేయటం, పక్షులకి నీళ్లు పెట్టడం, అలాగే చేతులు కాళ్ళు ఇరిగిన పక్షుల్ని హాస్పిటల్లో చూపించడం, అలాగే జంతువుల్ని చూడటం ఈశ్వర్రావుకు మొదటి నుంచి అలవాటు. ప్రతిరోజు ఒక్కళ్ళకైనా భోజనం పెట్టాలని ఆఫీస్కు వెళుతూ ఒకళ్ళకైనా భోజనం అమ్మతో వండించుకుని మరీ తీసుకెళ్ళి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇచ్చి దాంతోపాటు 2 బిస్కెట్ ప్యాకెట్లు కొని ఆయన ఆఫీస్ దగ్గరున్న స్ట్రీట్ కుక్కలకి వేసేవాడు ఆయన. అది చూసి ఆఫీసులో వాళ్ళు నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాయి ఈశ్వర్ అంటే నవ్వేవాడు. ఇక గణపతిరావు విషయానికి వస్తే ఆయన కౌలే చేసిన పొలంలో ఒక కూలీలా కష్టపడేవాడు. అంతా దాంట్లో కూడా ఎవరైనా బాధలో ఉన్నామని వస్తే ధాన్యాన్ని కొలిచి పోసేవాడు. వాళ్ళ పిల్లలకి ఏదైనా ఇబ్బంది సుస్థి చేసింది అంటే ఉన్నంతలోనే 1 రూపాయి సాయం చేసేవాడు. ఎవరి పిల్లలైనా చదువుకుంటున్నారంటే ఆయన చేతికి ఎంత ఇవ్వగలడో అంత బట్టల రూపంలోనో ఫీజు రూపంలోనో సాయం చేసేవాడు. ఇదంతా తమ కొడుక్కే
దేవుడు రేపొద్దున ధారపోస్తాడనే ఆశ ఆ దంపతులకే. ఇక ఈశ్వర్రావు ఉద్యోగంలో చేరాక ఆయనకి వివాహం చేద్దాం అనుకున్నారు. అంతా దాంట్లో కూడా వాళ్ళేమే డబ్బున్న అమ్మాయి రావాలనుకోలే. పిల్ల చూడటానికి బాగుంటే రేపు పుట్టబోయే పిల్లలు చక్కగా పుడతారు, దానికి తోడు అమ్మాయి గుణవంతురాలైతే చాలు, పిల్ల తమలాంటి కుటుంబంలో పుట్టిందైనా తమ కుటుంబంలో ఒదిగిపోతే చాలు అనుకున్నారు ఆ భార్యాభర్తలు. దాంతో సంబంధాలు వెతకటం మొదలు పెడితే ఒక సంబంధం దొరికిందే. పాపం అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా వీళ్ళలాగే రెక్కల కష్టం మీద బతికే మనుషులు. అమ్మాయి పేరు సువర్ణ. 3 అన్నయ్యల తర్వాత పుట్టింది. వాళ్ళ 3 అన్నయ్యలు రెక్కల కష్టం మీద బతికే పిల్లలే. ఈశ్వర్రావులాగా డిగ్రీ చదువుకొని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లి చేసుకొని, ఒక అబ్బాయి భార్య మిషన్ కుట్టుకుంటూ, ఒక అబ్బాయి భార్య పచ్చళ్ళు అమ్ముకుంటూ, ఒక అబ్బాయి భార్య చిల్లర కొట్టు పెట్టుకొని జీవితం సాగిస్తుంటే సువర్ణ తల్లి తండ్రి ఆయన గణపతిరావులాగే పొలాలు కౌలుకి తీసుకొని వేసి కొడుకుల్ని అంతవరకు చదివించి సువర్ణని ఇంటర్ దాకా చదివించాడు. ఇక ఆ తరువాత సువర్ణ విషయానికి వస్తే పిల్ల చాలా మంచిదే. ఇంటి పని, వంట పని, దైవభక్తి, పెద్దలంటే గౌరవం, ఉంచిన తల ఎత్తదో, చాలా మంచి పిల్ల, ఒత్తిక బాగా ఒబ్బిడి అయినటువంటి పిల్ల అనే రిపోర్ట్ రావటంతో వీళ్ళు ఓకే అనుకున్నారు. అనుకుని వెళ్ళి చూస్తే మేము కట్న కానుకలు లక్షలు కోట్లు ఏమీ ఇవ్వలేము. పిల్లని చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్ళి పెంచిందే. వాళ్ళ అమ్మమ్మ పోతూ పోతూ పిల్లకి ఒక 20 కాసులు బంగారం పెట్టిందే. అది మేము ముట్టలేదండి, ఆ బంగారం అలాగే పెట్టేస్తాం. పిల్లకనే పెళ్లి బట్టలకి వాళ్ళ మేనమామకి ఆడపిల్లలు లేరని ఆయనే ఒకానొక రోజున పెళ్లి ఖర్చులు కానీ 1 లక్ష రూపాయలు పోస్టాఫీసులో వేశాడు. అయ్యే మేము ముట్టుకోలేదు. అయ్యే పెళ్లి ఖర్చులకి, పిల్లకి పిల్లాడికి బట్టలకి, పిల్లాడికి ఉంగరము గొలుసు హ్యాండ్ చైన్ పెట్టడానికి ఒక బండి కొనిస్తాం అబ్బాయికి అని చెప్పారు. వీళ్ళేమీ మాట్లాడలేదు. అసలు అవి ఇవ్వకపోయినా మాకు ఇష్టమే, మీ అమ్మాయి మాకు నచ్చింది, మేము కట్నాల కోసం రాలేదన్నారు. ఈశ్వర్రావు సువర్ణని చూశాడు. ఆవిడ చాలా నచ్చింది. ఆవిడ మంచితనం ఇంకా ఇంకా నచ్చింది. దాంతో వెంటనే నిశ్చితార్థం పెళ్ళి జరిగిపోయింది. ఆ తర్వాత అత్తగారు వాళ్ళు బండి కొని పెట్టారు. ఆయనకి హ్యాండ్ చైను మెళ్ళో చైను ఉంగరం పెట్టారు. ఆవిడ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది. ఆ 20 కాసుల బంగారానికి తోడు రూపాయి పాడి మీద దాచి సావిత్రి కోడల కోసం తాళి గొలుసు, ఒక నెక్లెస్, అలాగే నల్లబూసల గొలుసు, ప్రధాన పొంగరం, 2 గాజులు, కోడలి కోసం ఆవిడ కాలం నాటిది కాసుల పేరుంటే దాన్ని చెడగొట్టి ఒక హారం ఆవిడ చేయించి పెట్టింది. అయితే ఆ తర్వాత ఈశ్వర్రావు సువర్ణదే ఆదర్శ దాంపత్యం. ఒక్క మాట అనుకోవటం లేదు. అత్తామామలతో కూతుర్లా కలిసిపోయింది కోడలు. పెళ్ళైన తరువాత చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. చెప్పాలంటే చాలా రొమాంటిక్గా ఉండేవాళ్ళు. ఉండేది పల్లెటూరే అయినా భార్యని తీసుకొని ఆదివారం వస్తే చాలు పొద్దున్నే టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ బాక్స్ కట్టుకొని అలా పొలాల వెంట తిరిగి ఆ చల్లగాలికి భార్యతో సరసాలాడే, అలా పంపు సెట్ల కింద స్నానం చేసే, అలా చెరువుల్లో ఈతలు కొట్టే, సందడిగా అక్కడే మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తినే, ఒక ఆదివారం రోజు సాయంత్రం స్నాక్స్ టైం నుంచి మాయమైపోయే, మంచి మీద హ్యాపీగా మూన్లైట్ డిన్నర్ చేసి అక్కడే ఆ రాత్రి గడిపి చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు. పెళ్ళైన తరువాత 3 సంవత్సరాల వరకే అసలు పిల్లలే వద్దనుకొని లైఫ్ని చాలా ఎంజాయ్ చేశారు ఈశ్వర్రావు సువర్ణ. ఆ తర్వాత 3 ఏళ్లకి సువర్ణ గర్భవతి అయింది. పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. సువర్ణ గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఏదో టెన్షను, మనిషి మానసికంగా కూడా బాగా కంగారైపోయింది. చుట్టుపక్కల ఎవరో 1-2-3 బాలింతరాళ్ళు బిడ్డలు అడ్డం తిరిగి పోయారని, కనలేకపోయారని, ఆ తర్వాత వాళ్ళకేదో వాయకమ్మి చచ్చిపోయారని ఇవన్నీ విని తనకు కూడా ఏదో అవుద్దని సైకలాజికల్గా బాగా తీసేసుకుంది మైండ్లోకి. అలా ఏమీ కాదని అమ్మ చెప్పినా, అత్త చెప్పినా, ఎవరు చెప్పినా వినే ధైర్యం సువర్ణకు లేదు. బేసికల్గానే సువర్ణ చాలా మెతక మనిషి కాదు, పిరికి మనిషి కూడా. దాంతో ఇక ఈశ్వర్రావు ఎంత ధైర్యం చెప్పి డాక్టర్ చూపించి ఎంత ఇది చేసినా కరెక్ట్గా 10వ నెల పురిటి టైం వచ్చేసరికి బీపీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ బీపీ పెరిగిపోయి ఎక్కడ బిడ్డతో పాటు తను చచ్చిపోతానేమోననే టెన్షన్లో ఇక బీపీ తలకు కొట్టేసింది. దాంతో బిడ్డని ప్రసవించి సువర్ణ
ఇక ఆఖరి చూపు భర్తని అత్తమామల్ని దగ్గరికి రమ్మనమని బిడ్డను ఆయన చేతిలో పెట్టి పిల్లను బాగా చూసుకోమనమని చెప్పి కన్ను మూయాలి అని అనుకుంది. అయితే ఆయన పరుగు పెట్టుకుంటూ వెళ్ళాడు అత్తారింటి దగ్గరికి. వెళ్ళేసరికి కొన ఊపిరితో ఉన్న సువర్ణ బిడ్డను ఆయన చేతిలో పెట్టి బాగా చూసుకోమని అత్తమామలకి దండం పెట్టి మంచి ఆవిడని చూసి ఆయన పెళ్లి చేయమని, ఆయన జీవితం ఇక్కడితో ముగిసిపోకూడదని, ఆయన దేవుళ్ళ లాంటి వాడని, నేనే పిచ్చి పని చేసుకొని అన్యాయంగా మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానని, పాప పేరు ఇందుమతి అని పెట్టుకుందాం అనుకున్నాం గుర్తుందా అండి అని గుర్తు చేసి, నా బంగారం పిల్లకని జాగ్రత్త చేయండి అని, పిల్లని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని చదివించమని మాట తీసుకుని కన్ను మూసిందే. ఆ తర్వాత ఆవిడ అంత్యక్రియలు అయిపోయినాయి. అత్తమామలు పిల్లని మేము ఉంచుకుంటాం లేయ్యా, నువ్వు పెళ్లి చేసుకో అన్నా. వద్దు, నా సువర్ణ గుర్తుగా ఇందుని నేనే తీసుకెళ్ళిపోతానని తెచ్చుకొని నానా కష్టాలు పడుతూ పిల్లకి ఆయనే స్నానం చేయించుకుంటూ పిల్లని ఆయనే చూసుకుంటూ ఉండేవాడు. కోడలు పోయిందనే దిగులు ఒకవైపు, వయసు మరలిన తర్వాత కొడుకు పుట్టడం ఒకవైపు. ఆరోగ్యాలు బాగా పాడైపోయాయి సావిత్రి గణపతిరావే. కొడుకు అలా ఆడపిల్లని పెట్టుకొని ఎన్నాళ్ళని అష్ట కష్టాలు పడతాడు. పెళ్లి చేసుకోయా అంటే చచ్చిన సస్సేమిరా నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోనని భీష్మించు కూర్చున్నాడు ఈశ్వర్రావు. ఒరేయ్, నీకు ముందే ఆడపిల్లయ్యా, అయితే ఏమైందమ్మా, అమ్మా నాన్న నేనే అయి పెంచుకుంటాను. పిల్ల పెద్ద మనిషి అయినా నువ్వే చూస్తావా మంచి చెడు, వయసుకొచ్చినా నువ్వే చూస్తావా మంచి చెడు, అమ్మలా నువ్వు అవ్వగలను అనుకుంటున్నావా? ఇంటికి ఆడదిక్కుండాలే. రేపు ఏ పని చేసేదాన్నో ఆయాదాన్నో పెట్టుకొని నేను మేనేజ్ చేసుకుంటానమ్మా. ఓ, మేం పోతే ఆయాలు పని మనుషుల్ని పెట్టుకుంటావు. అవి పిల్లని తల్లిలా చూస్తాయా, కొడతాయి, తిడతాయి, ఏదైనా తప్పుడు మాటలు చెప్తే, లేదా నీ మీద ఏదైనా తప్పుడు దృష్టితో అమ్మా నువ్వు మంచోడివే కావచ్చయ్యా, కానీ మగబుద్ధే, బ్రహ్మకైనా పుట్టుద్ది రిమ్మ తెగులు అంటారు పెద్దవాళ్ళు. వయసులో ఉన్నావు, భార్య లేని వాడివే, కోరికలు దహించకపోయే వయసు, నువ్వు ఎలా ఉండేవాడివో నీ భార్యతో మేము చూడని వాళ్ళం కాదు అంటే, ఏంటమ్మా ఈ నరకం నాకు అంటే, నువ్వు 100 చెప్పు 1,00,000 చెప్పయ్యా, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవలసిందే. పిల్లకి తల్లి లేనిదే అయిపోయిందే, నువ్వు ఆడదిక్కు లేకుండా అయిపోయి పిల్లని రేపొద్దున దాని జీవితం ప్రశ్నార్థకం చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళే బలవంతంగా ఒక సంబంధం చూశారు. చాలా పేదింటమ్మాయే. చూడటానికి సువర్ణ ఎంత అందంగా ఉంటుందో ఛాయాదేవి అస్సలు బాగోదు. ఛాయని చూశారు. చూసిన తర్వాత ఈశ్వర్రావు పెళ్లి చూపుల్లోనే చెప్పాడు, ఆయన ఛాయ కన్నా వయసులో 3 ఏళ్లే పెద్దోడు. పైగా ఆయన చెప్పిన విషయం, నాకు నా భార్య అంటే చాలా అభిమానం, గౌరవం, ఇష్టం, ప్రేమ. మిమ్మల్ని కూడా నేను అలాగే చూసుకుంటానండి. కాకపోతే నాకు అసలు మళ్ళీ పిల్లల్ని కనాలని లేదు. కానీ ఆ మాట నేనని మాతృత్వానికి మిమ్మల్ని దూరం చేయకూడదు. నేను అసలు రెండో సంబంధం ఆవిడ్ని, పిల్లలు పుట్టే అవకాశం లేని ఆవిడ్ని, లేదా ఆవిడకు ఒక బిడ్డ ఉన్న ఆవిడ్నే చేసుకుందాం అనుకుంటే కాదని మీ సంబంధం తెచ్చారు మా అమ్మ నాన్నలు. నేనేదో శారీరక కోరికలతో రగిలిపోతూనో వేరే కారణంతోనో పెళ్లి చేసుకుంటున్నానని మీరు అనుకోవద్దు. నా వాడికి నాకు నా బిడ్డ పంచప్రాణాలు, నా భార్య ఇచ్చి వెళ్ళిన ఆఖరి జ్ఞాపకం. నా బిడ్డను నేను చాలా గొప్పగా పెంచి పెద్ద చేయాలనుకుంటున్నాను. మీరు ఒక్కళ్ళనే కంటే వాళ్ళొకళ్ళు వీళ్ళొకళ్ళు మనకిద్దరు పిల్లలు అవుతారు. చక్కగా మీరు ఆపరేషన్ చేయించుకుని 2 పిల్లలతో నాకు జాబ్ ఉందే, ప్రశాంతంగా మన బ్రతుకు మనం బ్రతకొచ్చంటే అలాగేనండి అని అసలు వంచింతలెత్తలేదు ఛాయ. ఆ తర్వాత ఈశ్వర్రావుకి ఛాయకి వివాహం జరిగిపోయిందే. సంవత్సరం తిరిగేసరికి పోయిన పెద్ద కోడల మీద దిగులైతేనేమే, ఆ వయసులో ఇక వచ్చే రోగాలైతేనేమే, వయసు ప్రభావం అయితేనేమి సావిత్రి గణపతిరావు కాలం చేశారు. ఆ తర్వాత ఇంకా పల్లెటూరు నుంచి ఆయన ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయాల్సిన అవసరం ఏముందే. అమ్మా నాన్నలే లేకపోయిన తర్వాత పుణ్య దంపతులు పడుకున్న పాటని రాత్రి పడుకొని పొద్దున్నే లేవలేదు. ఛాయ కూడా బాధపడింది. పాపని చాలా ప్రేమగా చూసుకునేది ఛాయ. ఆ తర్వాత ఇక కాపురాన్ని సిటీకి మార్చేసుకున్నాడు ఈశ్వర్రావు. మార్చుకొని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాడు. ఆయనకు వచ్చే జీతంతో ఆయన సరుకులకని వాటికని వీటికని ఒక బడ్జెట్ బుక్ పెట్టుకొని ఫస్ట్ నుంచి ఆ బడ్జెట్ ప్రకారం వేసుకుంటూ రావటం ఆయనకు అలవాటు. ఎటు నగలు ఉన్నాయి సువర్ణయ్, అవి పాపకి మనమని చెప్పిందే. ఇప్పుడప్పుడే పాప పెద్దదయ్యేది లేదు కదా, ఛాయే తల్లిలా చూసుకుంటుందని
ఛాయ్ చేతిలోనే పెట్టిపోయింది అత్తగారు. ఆ నగల్ని ఛాయే వేసుకునేదే. ఆ తర్వాత పిల్లని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండగా పెళ్ళైన 2 ఏళ్లకి ఛాయ గర్భవతి అయింది. గర్భవతి అయ్యే ఛాయ అప్పటి వరకు పాప ఇందుని బాగానే చూసేదల్లా అప్పటి నుంచి ఛాయలో చాలా మార్పు వచ్చింది. పాపని కొట్టడం, తిట్టడం, అయిన దానికి కాని దానికి తొడపాశాలు పెట్టేయటం, పిల్లని వాతలు పెట్టడం, పిల్లకి తిండి పెట్టకుండా స్నానం చేయించకుండా, పిల్ల వాష్రూమ్కి వెళ్తే కడగకుండా ఉంచటం, ఆయనతో రెండో సంబంధపు వెదవ్వంటాం, నువ్వు ఒక పెళ్ళం వాడేసిన వాడివిరా అంటాం, నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివంటాం, ఒక పిల్లున్న వాడివి పెళ్ళం పోయినోడివి, నీకు నేను కావాలి అని అడగటం, ఏం పిచ్చి పట్టిందా నీకు అని ఆయన కడుపుతో ఉంది కదా అని చాలా వరకు ఒకవేళ మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి కదా ఆడవాళ్ళకి, అలా ఏమైనా మనసు పాడు చేసుకుందేమో అనుకున్నాడు. ఆ తరువాత ఇక ఛాయకి రాను పొట్ట పెరుగుతుంటే స్కానింగ్కి తీసుకెళ్తే కడుపులో త్రిబుల్ ధమాకా ఉందని చెప్పారు ఈశ్వర్రావుకి. మనిషికి నోట్లో నుంచి మాట రాలేదు. ఎలా డాక్టర్ గారు అని అడిగాడు డాక్టర్ని. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందండి, మీ భార్య కడుపులో 3 పిండాలున్నాయి అని చెప్పేసరికి వద్దండి రెండింటిని తీసేయండి, ఒక్కటే ఉంచుకుంటుంది, లేదంటే అబోర్షన్ చేసేయండి అంటే అదేదో నీ మొదటి పెళ్ళాం కూతుర్ని చంపేసి దాన్ని గోతిలో పెట్టిరారా, నేనెందుకు చేయించుకుంటాను, నా కడుపులో పిల్లల్ని నేనెందుకు చంపుకుంటాను అని ఆ తర్వాత 9 నెలలు తిరిగేసరికి ఇక డెలివరీ అయ్యింది. అయిన తర్వాత 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాన్ని ట్రిప్లెట్స్ని కంది ఛాయ. ఒక పాప పేరు సునీత, ఒక అమ్మాయి పేరు వినీత, పిల్లాడి పేరు నందన్ అని పెట్టుకున్నారు. ఈశ్వర్రావు వల్ల పుట్టటమో లేకపోతే ఆయన చిన్నప్పటి నుంచి దగ్గరికి తీసుకొని పెంచటమో ఏమో కానీ పిల్లలు ముగ్గురికి తల్లి గయ్యాళితనం అన్నా తల్లి అన్నా అస్సలు పడదు. సొంత అక్కలా చూసుకునేవాళ్ళు ఇందునే ఈశ్వర్రావు వాళ్ళు ముగ్గురు నీ సొంత చెల్లెళ్ళు తమ్ముడేనమ్మా అని చెప్పి పెంచితే వాళ్ళ ముగ్గురికి ఇందు మీ సొంత అక్కమ్మ అని చెప్పి మీ అందరూ నా బిడ్డలేనని చెప్పి పెంచుకొచ్చేవాడు ఆయన. జీతం ఇంట్లోకి సరిపోవటం లేదు, చాలా కష్టమైపోతుంది, ఓవర్ టైములు కూడా చేస్తున్నాడు ఆ మహానుభావుడు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి వేరే చోట లెక్కలు కూడా రాసి వస్తున్నాడు బిడ్డల కోసమనే. పిల్లల్ని చాలా ప్రేమగా పెంచుకునేవాడు. ఉన్నంతలో పార్కు తీసుకెళ్ళి పిల్లల్ని ఆడించుకొచ్చుకోవటం, ఏది కొన్నా పిల్లలు నలుగురికి కొనిపెట్టడం ఆయనకు అలవాటు. ఛాయ మాత్రం చాలా బాధేసేది ఇందునే. ఆ పని చేయమని ఈ పని చేయమని నీ అమ్మని మింగావనే కొడుతూనే ఉండేదే. అక్కను కొట్టావంటేనా అని వెనక్కు తోసేసేవాళ్ళు పిల్లలు నాన్న అక్కను కొడుతుందని రాగానే ఈశ్వర్రావుకి చెప్పేవాళ్ళు. పిల్లని ఏమాత్రం ఒక్కదాన్ని వదిలి ఆయన చిన్నపిల్లలు ముగ్గురిని తీసుకుని టీకాలు వేయించడానికో పిల్లలకి ఏదైనా అవసరమని ఆయన బయటికి తీసుకెళ్తే వచ్చేలోపు చితగ్గొట్టేసేదే ఇందుని. ఎందుకే పాపిష్టిదానా, తల్లి లేని పిల్ల ఉసురు అలా పోసుకుంటావు, నాశనం అయిపోతావే నువ్వు, ఎందుకే అలాంటి పనులు చేయటం అంటూ ఉండేవాడు ఆయన. ఒక పెళ్ళాం పోయిన ఎదవ్వి, రెండో సంబంధం ఎదవ్వి, ఒక పిల్ల తండ్రివి, నాకన్నా వయసులో 3 ఏళ్ళు పెద్దోడివి, నువ్వు నన్ను చేసుకోవటం తప్పు కాదు, నేనేమైనా నిన్ను మోసం చేసి చేసుకున్నానా, ఇష్టం లేకుండా చేసుకున్నానా, అబద్ధం చెప్పి చేసుకున్నానా, నా భార్య పోయిందని నీకు చెప్పలే, నాకు బిడ్డ ఉందని నీకు చెప్పలే, నేను నీకన్నా 3 ఏళ్ళు పెద్దోడినని నీకు చెప్పలే, నీ వాళ్ళు రూపాయి కట్నం ఇచ్చారంటే 150 పెళ్లి కొడుకులు నిన్ను చూసి వెళ్ళిపోయారు మీ గురించి ఎంక్వైరీ చేసుకొని. పోయిన మా అమ్మ బాబుల్ని అనుకోవాలి, నాకు రూపాయి ఆస్తి ఇచ్చింది లేదు కానీ 2 కోడళ్ళని ఇచ్చిపోయారు, ఎటు నా సువర్ణ వెళ్ళిపోయిందే, నువ్వు తద్దినం దాపరిచ్చినట్టు దాపరిచ్చావు, 3 పిల్లల్ని కన్నావు, బిడ్డలు ఇంకా నయం నా బుద్ధులు వచ్చాయి, ఎలాగో భారం అనుకోకుండా బాధ్యత అనుకొని సంసారం మీదకొచ్చుకుంటూ పెంచుకుంటుంటే పిల్లల్ని ఎందుకే ఒక్కొక్కరిని ఒక్కోలా చూస్తావో, ఏం బుద్ధి నీదే, నాకు నా పిల్లలే నచ్చరు, ఒక్కోసారి నాకు ఎదురు తిరుగుతున్నారని వాళ్ళకి నీ బుద్ధులు వచ్చినాయి అనే కనాలనుకున్నాను, నేను గొడ్రాలని కాకూడదనుకున్నాను, వారసునిచ్చాను, నేను 2 ఆడపిల్లల్ని కనుక్కోవాలనుకున్నాను, దేవుడు ఒకేసారి ఇచ్చాడు కన్నాను, ఆపరేషన్ చేయించుకున్నావుగా నేను 10 మందిని కనాలనుకుంటే కంటావే, ఆ 10 మందిని పోషించడానికి ఏ వీధిలో అడుక్కుంటావా అని, నేనెందుకు అడుక్కుంటాను, నువ్వు బతికుండగా నేనేమైనా ముండమోసానా అనే మాట వాదనలో ఇలా
వీటి మధ్య ఆయన మాత్రం ఇవన్నీ పట్టించుకోకూడదని పిల్లల్ని పెద్ద పెద్ద వాళ్ళు చదివే స్కూళ్ళల్లో ఎటూ వేయలేడు. ఒక చిన్నపాటి కాన్వెంట్లో 4 పిల్లల్ని జాయిన్ చేసుకున్నాడు. అదేదో నీ పెద్ద కూతుర్ని అనాథాశ్రమంలోనో ఆర్ఫన్లోనో పిల్లలు లేని వాళ్ళకో పారేస్తే నా పిల్లల్ని ఇంకా మంచి స్కూల్లో వేయచ్చు కదా అనేది ఛాయ. నోరు ముయ్యవే అనేవాడు ఆయన. ముందు ఏది తెచ్చినా పిల్లల కన్నా ముందు తన పిల్లలని ఇందు అని ఏముండదు. తన వరకు కూర సాయంత్రానికి చికెనో మటనో ఫిషో దాచుకొని పొద్దున్నే అన్నం కింద ఇంత కప్పేసుకొని ఉడికే కూర అంత అన్నంలో వేసుకొని తినేసే చండాలపు అలవాటు ఉంది ఛాయ్కే. ఆయన మాత్రం ముందు వండంగానే పిల్లల 4కి బాక్సులో సమానంగా సర్దుకునేవాడు. పిల్లల్ని స్కూల్లో దింపుకోవటం ఆయన పనే, పిల్లలకి బ్రేకులు పెట్టుకోవటం ఆయన పనే, క్యారేజీలు పెట్టుకోవటం ఆయన పనే, స్నానాలు చేయించుకోవటం ఆయన పనే, తలలు దూకోవటం ఆయన పనే. అసలు ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఒక టైంలో ఆయనకే అర్థం కాక పోయిన అమ్మా నాన్న ఫోటోల వైపు చూసే తన చెప్పుతో తాను కొట్టుకునేవాడు. రోజు పూలు పెట్టుకొని పొద్దునంతా తిట్టడం, సాయంత్రానికి రా గదిలోకి, ఏంది నువ్వు రాకపోతే నాకు ఎలాగో ఉంటుంది, ఒళ్ళంతా సలుపులు రావయ్యా రా అనే ఆయన బయట కూర్చొని పిల్లలతో హోంవర్కులు చేయించుతుంటే పిల్లలతో చదివిస్తుంటే ఆయన్ని పట్టుకొని లాక్కెళ్ళి పిచ్చి పట్టిందా నీకేమైనా వెర్రి వేషాలు కానీ ఆయనంటే దేనికైనా ఒక టైం ఉంటుంది. ఏంది పిచ్చి వేషాలు నువ్వు అని ఆయనంటే పక్కింటోడిని పిలవనా ఎదురింటోడిని పిలవనా, పిలుచుకోవే పోనే అంటే అవునులే ముసలోని చేసుకున్నాగా 3 ఏళ్ళు పెద్దోడిని చేసుకున్నాగా అని మొదలుపెట్టేదే. ఆయన పిల్లల్ని కనీసం నిద్రపోనివ్వవే, చండాలంగా పిల్లల ముందే ఏంటిది అంటే రేపు వాళ్ళ మొగుళ్ళతో వాడి పెళ్ళాంతో కాపురం చేసుకోరా ఏంది, ఇక ఇవన్నీ ఆపుకొని కూర్చుంటారా ఏంది, మనసు అయినప్పుడు కలవాలి కానీ 3 పెళ్ళాలని ఆయనకి ఇదో టార్చరు. ఇక ఇలా జీవితం గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో రోజులు గడుస్తూ వెళ్ళిపోయి అవి నెలలుగా సంవత్సరాలుగా మారుతూ కాలచక్ర భ్రమణంలో అలా తిరిగిపోతూ కాలం గడిచిపోతూ వెళ్ళిపోయింది. ఎంత దాంట్లో ఛాయ మాడిందేమీ లేదు. బ్రహ్మరాక్షసిలాగా తయారైంది. అయిన దానికి కాని దానికి చావు బాధేసేది ఇందునే. ఇందు అమాయకురాలు, చాలా మంచి పిల్ల, కల్లా కపటం లేనిది. తమ్ముడన్నా చెల్లెళ్ళన్నా పంచప్రాణాలు. మొదటి నుంచి కూడా ఈశ్వరరావు ఆడపిల్లలు 3 కూడా 98%, 95% చదివే పిల్లలేమి కాదు, 70-80% వరకు లాగుతారు. పిల్లాడు మాత్రం చాలా బ్రహ్మాండంగా చదువుతాడు. ఆ విషయం ఆయనకి తెలిసిన పిల్లల్ని ఒక్క మాట కూడా అనుకునేవాడు కాదు. పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. రాను ఛాయ ఎంత కిరాతకంగా తయారైందంటే అయిన దానికి కాని దానికి ఇందుని వాతలు పెట్టడం, గోడలకేసి కొట్టడం. పిల్లలు ఆయన బయటికి వెళ్తే వచ్చేసరికి ఒక్కటి మూలన ఏడుస్తూ కూర్చునేదే. నువ్వు మనిషివా పశువు అంటే నువ్వు పోనన్నా పోవట్లేదమ్మా, నువ్వు ఎలాంటి దానివో తెలుసా, అదే నువ్వే లేకుండా పెద్దమ్మే ఉండుంటే మమ్మల్ని ఇలా చేసేదా, లే అక్క బాధపడకే అని దగ్గరికి తీసుకునే వాళ్ళు పిల్లలు 3 ఇందునే. ఇందుకి పంచ ప్రాణాలు సునీత, వినీత, నందన్ అంటే. పిల్లలకి కూడా హిందూ అంటే చాలా ఇష్టం. ఇలా అమాయకంగా ఉండొద్దన్నామా, అమ్మకి ఎదురు తిరగమన్నామా, కొడితే తిప్పి కొట్టమన్నామా, మేము కొట్టట్లే అంటే మిమ్మల్ని ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా, నేను కన్నాను కాబట్టి మోసాను కాబట్టి ఊరుకుంటున్నానే, తెలిసే అదే మేము పెద్దమ్మకి పుట్టున్నామనుకో మమ్మల్ని నువ్వు ఒక్క కన్నా ఘోరంగానే చూస్తావు. అవును చూసుండేదాన్ని, నేను కన్నప్పుడు మీరైనా నా పిల్లలు కాదు కదే అనేది. చివరికి ఆడపిల్లలు పెద్ద మనిషి అయినా ఇందు పుష్పవతి అయినా పట్టించుకున్నదే లేదు ఛాయ. పిల్లాడి విషయంలో వాడికి ఒంట్లో బాగోకపోయినా పట్టించుకోదు, ఆయనే దగ్గరుండి చూసుకోవాలి. ఆకాశానికి నిత్యం లేస్తూ టీవీలు చూస్తూ కట్టించీర కట్టకుండా ఇక ఎంతసేపు పొట్టపూజ చేసుకుంటూ అవి కావాలి ఈ కావాలి అవి తినాలి ఈ తినాలి అనే దుబారా చేస్తూ ఆయనకి తెలియకుండా ఆల్రెడీ ఏ రోజు నుంచో కేవలం ఆయన పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత తినటం కోసమనే అత్తగారు ఎటు సువర్ణ నగలిచ్చిపోయింది కాబట్టి అవి ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ తనకు నచ్చినట్టు మటన్ బిర్యానీలు, మటన్ చాప్స్, ఫిష్ ఫ్రైలు
బిర్యానీలో తనకు నచ్చినట్టు 10,000 చీరలు 15,000 చీరలు అని బంగారం మొత్తం కడిగించుకొచ్చేసి మెళ్ళో తాళి గొలుసు నల్లబూసలో 2 గాజులతో మిగిలింది ఛాయ. ఈ విషయాలు ఈశ్వర్రావుకి తెలియదు. ఆయన ఇంకా అవి ఉన్నాయి కామాలే, రేపొద్దున ఆడపిల్లల్లో కనీసం వాటిని అమ్మేస్తేనైనా పిల్లల్ని ఇంజనీరింగ్లు చదివించుకోవచ్చులే, పిల్లాన్ని డాక్టర్ చదివించుకోవాలనేది ఆయన కోరిక. ఎలాగోలాగా తంటాలు పడే ఆయన ఒకవైపున సంసారం గురించి పిల్లల గురించి ఆలోచించుకుంటుంటే ఛాయ్ చేసే పనులు ఇలా ఉండేవే. పైగా కూతుళ్ళకి ఏమే అది మీ సవితక్క, మీ సొంతక్క కాదు, నేను దాన్ని మూసి కనలేదు, వాడి మొదటి పెళ్ళాం కూతురు అదే, ఏదో ఇక తండ్రులు ఒకటైనంత మాత్రాన తల్లులు వేరు కాదా, రేపొద్దున నిన్ను అమెరికా ఇస్తానమ్మా, నిన్ను ఆస్ట్రేలియా ఇస్తా, ఒరే నువ్వు లండన్ కానీ యూరప్ కానీ వెళ్ళిపోతే నేను మీ ముగ్గురు దగ్గరికి తిరుగుతూ మీ నాన్నను వదిలేస్తాను, దాన్ని అవసరమైతే ఏ 3వ సంబంధం ఓడుకో 4వ సంబంధం ఓడుకో కట్టబెడితే దరిద్రం వదులుద్దని హిందూ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే హిందూ కోసమని ముసలోళ్ళని 70 ఏళ్ళోళ్ళనే పెళ్ళాలు పోయిన వాళ్ళనే ఇక 4 పిల్లలు ఉన్న వాళ్ళని 4వ సంబంధం 3వ సంబంధం వాళ్ళని సంబంధాలు తేవటం మొదలు పెడితే ఈశ్వర్రావు అప్పటిదాకా ఎప్పుడో ఒక దెబ్బ అరదెబ్బ వేయటమే కానీ బెల్ట్ తీసుకొని చితకబాది వదిలిపెడితే పిల్లలు కూడా అమ్మని ఒక్క తోపు తోసి పడేశారు. మనిషివా పశువువా నువ్వు, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు అసలు, దానికి పెళ్లి చేయటం ఏంటి, మాటకు ముందు మాటకి వెనక దాన్ని నేను కనలేదు 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 అంటావు కదే, కన్నప్పుడు నీకెందుకు దాని బాధ్యత అనేసారు పిల్లలు కూడా. అమ్మో 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 నా పిల్లల్ని నాకే ఎదురు చేస్తున్నాడు, దేవుడో దేవుడో దేవుడు నోరు మోయ్, ఒకళ్ళు ఎదురు చేసేదేంటి, ఏ రోజైనా మా గురించి మంచి చెడు పట్టించుకున్నావంట తల్లిగా నువ్వు సుఖపట్టం కోసం మేము ఫారిన్ సంబంధాలు చేసుకోవాలి, నువ్వు సుఖపట్టం కోసం మేము ఫారెన్లు వెళ్ళాలి, వెళ్తే మాతో పాటు వచ్చి నువ్వు ఫారెన్లో సుఖపడతావు, నీ కోసమని మేము డబ్బున్న కుర్రాళ్ళకి కాల్జారైనా కడుపు తెచ్చుకోనైనా వాళ్ళకి మమ్మల్ని గేలాలేమని చెప్తావు, వాడినే కోటీశ్వర్లు అంబానీ కూతురు లాంటి దానికి గేలం వేసి అవసరమైతే దానికి కడుపు కాలో చేయమని చెప్తావు, తల్లిగా నువ్వు చెప్పాల్సిన మాటలైనా ఒళ్ళమ్ముకోనైనా డబ్బులు తీసుకురమ్మనమని అక్కకు చెప్తావు, నాన్ననే దేన్నైనా డబ్బున్న దాన్ని సుఖపెట్టైనా డబ్బులు తెచ్చి నీకు చీరలు నగలు కొనమంటావు, మనిషివా పశువువా నువ్వు, నీలాంటి అమ్మను మేము ఎక్కడా చూడ చీప్పు అనేవాళ్ళు పిల్లలు ముగ్గురు కూడా. ఇలా పెద్దమ్మాయినే పాపమాయిని ఇంజనీరింగ్లో చేరుద్దాం అని అనుకుని ఆ తర్వాత వరుసగా పిల్లల్ని చదివిద్దాంలే, ఎలా లేదన్నా ఆయన తల్లి పెట్టిన బంగారం సువర్ణ పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం ఈ రోజున పిల్లల ఫీజులకు సరిపోద్దులే అని ఆయన ఆడపిల్లల్ని కాస్త నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చిన పిల్లాడు బాగా చదువుతాడు కాబట్టి ఆడ మెడిసిన్కి సరిపోతాయిలేమ్మనమని ఆయన అనుకుంటూ ఉండగా బంగారం దేవే అన్నాడు. ఏ బంగారం అందే. అదేంటి సువర్ణ బంగారం మా అమ్మ నీకు ఇచ్చింది కదే, పెళ్లిలో సువర్ణ మా అమ్మ పెట్టిన బంగారం మొత్తం కలిపితే ఎలా లేదన్నా 60 కాసుల దాకా ఉంది కదా, అది అమ్మితే ఈరోజు రేటు ప్రకారం మంచిగానే డబ్బులు వస్తాయి, పిల్లలకి ఆడపిల్లల వరకు ముగ్గురు మీద తలా 4 లక్షల ఇంజనీరింగ్ ఫీజు వేసుకున్నా మిగతాయి పిల్లాడికో బండి కొని పిల్లాడిని డాక్టర్ చదివించడానికి సరిపోద్ది, వాటికి సీట్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో తీసుకురావే అంటే అమ్మేశాగా లేవు అంది. ఏంటి అన్నాడు ఆయన. అమ్మేశాగా, ఏం చేసావు అమ్మేసి అన్నారు కూతుళ్ళు కొడుకు. అంటే చీరలు కొనుక్కున్నా చెప్పులు కొనుక్కున్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు నచ్చినవి తినాలనిపించింది తిన్నా, సెకండ్ హ్యాండ్ గాన్ని చేసుకొని జీవితంలో ఎటో నాకన్నా వయసులో 3 ఏళ్ళు పెద్దోడైన ముసలోడిని చేసుకొని ఓ పిల్ల తండ్రిని చేసుకొని నేను సుఖపడింది ఏమీ లేదు, దాంతోనే నాకు నచ్చిన మేకప్ కొనుక్కున్నా, ఒక్కో లిప్స్టిక్ 5,000 6,000 పెట్టి కొనుక్కున్నాను, నేను నాకు నచ్చినవి తిన్నాను అని చెప్పుకొచ్చేపాటికి ఆయన కూర్చుండిపోయాడు గుండె పట్టుకొని. నాన్న అని పిల్లలు నలుగురు వెళ్ళి ఆయన్ని వాటేసుకుంటే బాధపడకు నాన్న అని ఎందుకు కళ్ళు తుడిస్తే ఇంకా నా బతుకులో ఏం మిగిలింది, నా బిడ్డలను ఇప్పుడు నేనేం పెట్టి చదివించాలి, నువ్వేం పెట్టి చదివించాలో నన్ను అడుగుతావే, నేను ఒక ఐడియా చెప్పనా, 4వ సంబంధం వాడొకడు ఒక 20 లక్షలు ఇస్తానన్నాడు, నీ పెద్ద కూతుర్ని ఇచ్చేస్తే నీ పెద్ద కూతుర్ని వాడికి ఇచ్చేసామనుకో, వాడు ఆ 20 లక్షలు నాకు ఇస్తానన్నాడు, నా పిల్లల ముగ్గురిని ఆడు చదివిటానికి ఫీజులు కడతానన్నాడు, దీన్ని ఇచ్చేస్తే పోద్ది కదా అనేపాటికి లేచి నుంచున్న ఆయన ఆ మూల కట్టెన్ రాడ్డు ఒకటి ఉంటే తీసుకొని రాడ్డు వంగిపోయిందాకా ఛాయ చెయ్యి కాలు ఇరిగిందాకా బాదాడు పడేసే. దాంతో
పిల్లలు నువ్వు మనిషివా పశువా? ఒక ఆడపిల్లని అమ్మేసి దాని శీలాన్ని తాకట్టు పెట్టి దాంతో మమ్మల్ని చదువుకొని పెద్ద మనుషులు నవ్వమంటావా? అసలు నువ్వు మాత్రమే ఎలా ఆలోచించగలవే ఇంత కర్కశంగా, ఇంత దుర్మార్గంగా? దాని చేత మేము వద్దన్నా ఇంటి పని చేయిస్తావు, మేము చేసి దాన్ని ఇంకా చేయనివ్వం. వంట పని చేయిస్తావు, వాతలు పెడతావు, కొడతావు, తిడతావు, ముట్టికాయలు వేస్తావు, బూతు మాటలు మాట్లాడతావు. అది చదువుకుంటుంటే దాని పుస్తకాలు చించుతావు, దాన్ని కొరుకుతావు, గిచ్చుతావు, జుట్టు పీకుతావు. దాని జడ పొడుగ్గా ఉందని కొబ్బరి నూనె షాంపూ ఖర్చు అవుతుందని సగానికి కత్తిరించావు. ఇంకా ఎన్ని పాపాలు చేస్తావే నువ్వు అని పిల్లలు ముగ్గురు మీదకి వెళ్ళేపాటికి అమ్మనే కొడితే పురుగులు పడి సస్తారు అంటే నువ్వు సచ్చినా మాకు ఆ పురుగులు పడవే, పుణ్యమే వస్తుంది మాకు అనేపాటికే ఆయన కూర్చుండిపోయాడు. కొట్టి కొట్టి కొట్టే తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టేయించుకొచ్చి ఇంట్లో పడేశారు. ఛాయనే బాధపడకు నాన్న, నేను డిగ్రీలో చేరతానులే అంది ఇందు. అది కాదమ్మా అంటే పర్లేదు నాన్న అంటే తక్కువ ఫీజుల్లో అయిపోయే డిగ్రీ కాలేజీ ఎతికి హిందూ అందులో జాయిన్ అయింది. ఒకవైపున చిన్నపిల్లలు ముగ్గురు కూడా 10th అయిపోయి ఇంటర్లకు వచ్చున్నారు. ఆయన ఎలాగోలా తంటాలు పడాలి భగవంతుడా, పిల్లల్ని మాత్రం ఓ దారి చేయాలి దేవుడా అనుకుంటూ ఆయన ఆలోచించుకుంటూ దిగులే అయిపోయింది ఆయనకి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా బతుకంతా బడ్జెట్టే. పిల్లలకి ఏదన్నా కొనాలన్నా పెద్ద పిల్ల చెప్పులు పాడైపోయినాయి, కొనాలి. దానికోసం ఏ ఖర్చు తగ్గించాలి? ఒక 2 రోజుల పాటు పాలు తీసేస్తే పాల ఖర్చు తగ్గిస్తే పెద్ద పిల్లకి చెప్పులు వస్తాయి. పిల్లాడికి క్రాఫ్ట్ చేయించాలి, దానికి ఏ ఖర్చు తగ్గించాలి? ఈ నెల తను క్రాఫ్ట్ చేయించుకోవటం మానేస్తే సరిపోద్ది. ఆయన ఇలా ప్రతిదీ బడ్జెట్ వేసుకుంటూ నడుపుకొస్తూ ఉండగా ఒక రోజున పాపం ఆ మహానుభావుడు ఆఫీస్కి వెళ్ళొస్తుండగా పెద్దమ్మాయిదే డిగ్రీ అయిపోయి ఉంది, అప్పుడే పెద్ద పిల్ల పీజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాడు. చిన్నపిల్లలు ముగ్గురు కూడా ఇంటర్ అయిపోయి ఎంసెట్లు రాసి ఉన్నారు. ఒకసారి పోయినా రెండోసారి ఆడపిల్లలిద్దరికీ ఎంసెట్లో సీట్ వచ్చింది, పిల్లాడికి నీట్లో సీట్ వచ్చింది. జాయిన్ చేద్దామని ఆయన అనుకుంటూ ఉండగా ఈలోపు ఎవరో ఆయన్ని గుద్దింది. ఆయన సైకిల్ మీద వస్తున్నాడు, వాళ్ళు కారుతో కూడా కాదు బండితోనే గుద్దేశారు. కాకపోతే దిగుల్లో ఉండటం, సరిగ్గా తినకపోవటం, ఆరోగ్యం బాగోకపోవటం, పైగా ఒక వారం రోజులుగా ఆయనకి బీపీ ఉంది. రోజు పెద్ద పిల్లే చూసుకొని ఆయనకి బీపీ ట్యాబ్లెట్ ఇచ్చుద్ది. పాపం చిన్నపిల్లలకి ఆ విషయం గురించి కూడా తెలియదు. అయితే పెద్ద పిల్లకి ఒంట్లో బాగాలేదని 4-5 రోజులుగా ఆయన బీపీ ట్యాబ్లెట్ కూడా వేసుకోవటల్లా. దాంతో గుద్దటం వెళ్ళి ఎగిరిపడి రాయి గుద్దుకొని వెనుపూస మనిషి కుప్పకూలిపోయాడు ఆయన. వాళ్లే హాస్పిటల్లో చేర్చి కాంపెన్సేషన్ కింద కేసులు పెట్టొద్దని మేమే నడుము ఆపరేషన్ చేయిస్తామని చేయించారు. అయితే నడుముల దగ్గర నుంచి కాళ్ళ దగ్గరికి ఇదివరకెట్లా ఆయన నడవటం కానీ ఇదివరకటి హుషారు ఎనర్జీ కానీ ఆయనలో లేదు. ఆపరేషన్ అయితే జరిగింది కానీ మనిషి బాగా వీక్ అయిపోయాడు. దానికి తోడు బీపీ హైలో ఉండటం ఒకటే, ఆయనకి ఆలోచనలు ఎక్కువగా ఉండి మనిషి డిప్రెసివ్గా ఉండటం ఒకటే. డాక్టర్లు ఇక ఆయన్నే పెద్దమ్మాయిని పిలిచి పిల్లలు ముగ్గురిని పిలిచి ఇక ఆయన్ని మీరు ఉద్యోగానికి పంపించకూడదమ్మా, పంపిస్తే ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, పెరాలసిస్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదా నరాలన్నీ చచ్చుపడవచ్చు, ఆయన్ని మీరు విశ్రాంతి ఇచ్చి చూసుకోవాలని చెప్పారు. ఆయనకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళే ఒక 2 లక్షలు చేతిలో పెట్టి దండం పెట్టి వెళ్ళిపోయారు. ఇక ఆ డబ్బులు మినహా ఇంట్లో రూపాయలేవో. పైగా ఇంటికి ఆయన డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాక ఆయన నేనేదో పనికి వెళతానమ్మా అంటే వద్దు నాన్న, మమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టే నువ్వేదైనా పనికి వెళ్ళావంటే నువ్వు ఇల్లు కదలటానికి వీల్లేదు. ఇంట్లో ఉంటే నాతో పడగదిలో ఉండలేవా ఏంది నువ్వు అనేపాటికి చేతికి దొరికిన బాటిల్ తీసుకొని మొహం మీద కొట్టాడు ఆయన. నీకెప్పుడో అదే పనా ఏంటే? నాకు అర్థం కాదో. పిల్లలు ఎదుగొస్తున్నారు, జ్ఞానం లేని మూర్ఖురాల, నీకు ఏం చెప్పినా అర్థం కాదు, పశువా అన్నాడు ఆయన. అన్న తర్వాత అసలు ఇదంతా దీనివల్లే వచ్చిందే, దీనమ్మ పోతూ పోతూ దీన్ని తీసుకుపోయి ఉంటే మధ్యలో అక్కేం చేసిందమ్మా అనేసరికి పడేసి ఇందును కొట్టింది ఛాయ. పిచ్చేమైనా పట్టిందా నీకని పిల్లలు ముగ్గురు ఛాయను లాగేసి ఒక్క తోపు తోశారు సోఫాలోకే. ఇందు ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని నేనేమి వదిలేయనులే పిన్ని, నేను ఇంటి బాధ్యతల్ని వదిలేను. అబ్బో ఎక్కడా మరి, నేను చెప్పినట్టు నువ్వు వినే ఎవడో ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి మా బతుకులు బాగు చేయొచ్చుగా అంటే నోరు ముయ్యవే నువ్వు. అక్క పని చేసేటట్టయితే మేమందరం ఆత్మహత్య చేసుకొని చస్తాం అని పిల్లలు
అక్క నువ్వేమీ ఈవిడ మాటలు పట్టించుకొని టెన్షన్ పడబాకు, ఇంటర్ వరకు చదువుకున్నాం మేము, నేను వెళ్ళి ఏదో ఒక చోట సేల్స్ గర్ల్గా జాయిన్ అవుతాను, నేను వెళ్ళి ఏదో ఒక చోట ఉద్యోగం చూసుకుంటానక్క, చూసుకొని నేను ఎక్కడో చోట జాయిన్ అవుతాను. నా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళింటి పక్కన ఒక బామ్మ తాతయ్యకి అన్నీ చూసుకునే కేర్ టేకర్ కావాలంట, నేను వెళ్ళి ఎక్కడో చోట అక్క డెలివరీ బాయ్గా జాయిన్ అవుతాను అన్న మాటలకి ఏడుపు వచ్చేసింది హిందూకి. మిమ్మల్ని ఇలా చూడాలనేనా నాన్న అనుకుంది, ఇలా చూడాలనేనా నేను అనుకుంది, ఎంసెట్లు రాసి నీట్ రాసి ఉన్న మీరు ఇవన్నీ చేయటం ఏంటారా అన్న తర్వాత, అక్క ఇప్పుడు మమ్మల్ని చదివించటం మాటలు అనుకుంటున్నావా అంటే, ఏమీ పర్వాలేదు నేను బతికే ఉన్నాను, ఇంకా నేను పోలేదు అన్న తర్వాత, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకక్క అన్నారు పిల్లలు. అన్న తర్వాత, మేము అసలు చదువుకోవాలనే అనుకోవట్లేదు, మాకు చదువు రావట్లేదు, మాకు చదువు అంటే ఇష్టం లేదు అన్నారు. అన్న ఆ మాటకి, నేను పోయిన వాడిని కాదమ్మా, నువ్వు పోతే మాత్రం ఏమైనా నీ దినానికి ఎల్ఐసీలు చేయించావా, నీ దినం చెయ్య అంది ఛాయ. అనేసరికి పిన్ని ఎందుకు పిన్ని ఆ మాటలో అన్న తర్వాత, నిన్ను అమ్మ అనొద్దని నాలుక మీద వాత పెట్టానే, పిన్ని అనొద్దని ఒళ్ళంతా చెప్పుకోలేని చోట పెట్టాల్సింది, ముదరష్టపు దాని వాతలని మొట్టికాయలు వేసి వెళ్ళి మటన్ కొట్టించుకురా 1 కిలో అంటే, వెళ్తానులే పిన్ని ఉండని ఎందు ఆలోచించుకుంటూ కూర్చుందే. 2 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చిన డబ్బులు, ఆ 2 లక్షల రూపాయలు అయిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఆలోచించి, ముందు వెళ్ళి ఆ మటన్ దాపోతే చావగొట్టుద్ది కాబట్టి తీసుకొచ్చి ఛాయ్కి ఇచ్చి, అలా అంట్లు తోముతూ, ఒక పిల్ల బట్టలు ఉతుకుతూ, ఒక పిల్ల ఇల్లు ఊడుస్తూ, పిల్లాడు తండ్రి దగ్గర కూర్చుని సపర్యలు చేస్తూ, ఇలా ఎవరి వరకు వాళ్ళు ఆలోచించుకోవటం మొదలు పెడితే, ఏ పాపం పుణ్యం ఎరగని దేవుడి బిడ్డలు లాంటి వాళ్ళు, బంగారు తల్లులు తండ్రులు, ఏంజల్స్ లాంటి వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా తమ్ముడు, నా చెల్లెళ్ళు, నా తండ్రి దేవుడు లాంటి వాడు, వీళ్ళకి అన్యాయం కాకూడదు, నేను బతికుండగా వీళ్ళ బతుకులు నాశనం కావటానికి వీల్లేదు అని ఆలోచించుకొని ఉద్యోగానికి వెళ్తానని వెళ్ళిందే. పాపం మంచో చెడో కానీ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికిందే. ఆవిడ ఈ పిల్ల బాధలు విని అందరికీ 20,000 ఇస్తే 25,000 వేసింది జీతం, అంతకుమించి వాళ్ళైనా ఇవ్వలేరు కదా డిగ్రీ చదివిన పిల్లకి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడి నుంచోని ఉద్యోగం చెయ్యాలి. ముందు ఉన్న 2 లక్షల్లో నాన్నకు ఒక 6 నెలలకు మందులు తెచ్చి పక్కన పెట్టింది. ఆ తర్వాత నాన్న ట్రీట్మెంట్ కని కాసిన డబ్బులు పక్కన పెట్టి 1,50,000 మిగిలిన డబ్బులు, ఆ 1,50,000లో ముందు ఒక 6 నెలలకి ఇంటద్దె కట్టి, ఆ తర్వాత సరుకులు తీసుకొచ్చి అక్కడ పడేసిందే. ఈలోపు 1,00,000 రూపాయలు మిగిలినాయి. ఆ 1,00,000 రూపాయల్లో ముందు చెల్లెళ్ళని వెళ్ళి చదువుకుందరు కానీ రండమ్మా అని తీసుకెళ్ళి వాళ్ళని కాలేజీలో చేరిస్తే, పిచ్చి పట్టిందా అక్క నీకు, ఇంజనీరింగ్లు మేము చచ్చినా చదవము అనే ఆడపిల్లలిద్దరూ డిగ్రీలో జాయిన్ అయితే, పిల్లాడు కూడా డిగ్రీలోనే చేరాడు. నేను ఎలాగా మిమ్మల్ని చూడాలనుకున్నాను అంటే, ఏం పర్వాలేదక్క, నువ్వు అనవసరంగా మా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు, ఈ డిగ్రీ ఫీజులే మా ముగ్గుడికే సంవత్సరానికి ఎలా లేదన్నా కూడా బుక్స్ అని, యూనిఫామ్స్ అని, ప్రాజెక్టులని, ఫీజులని నువ్వు మొత్తం మీద మాకు కట్టాల్సినవి 50,000 పై మాటే తేలుతున్నాయి, మళ్ళీ మాకు ఛార్జీలని ఇవని అవని చాలా అవుతాయి, వద్దే అన్నారు. అన్న తర్వాత, పర్వాలేదు మీరు వెళ్ళండి అని అన్న తర్వాత, తెచ్చావులే ముష్టి 25,000, ముష్టి మొహందాన దేనికి సరిపోతాయి అవే అని ఒకవైపున ఛాయాదేవి మాట్లాడే మాటలు, పిన్ని నీకు దండం పెడతానమ్మా నన్ను కొద్దిగా ఆలోచించుకోనివ్వు అనే పిల్లకి అక్కడ జాయిన్ అయిన తర్వాత కాస్త టైలరింగ్ నేర్చుకుందే. టైలరింగ్ నేర్చుకుంటే బేసిక్ టైలరే, ఓ బ్రహ్మాండంగా ఏమి టైలరింగ్ చేయలేదులే కానీ కాస్త చిన్నప్పటి నుంచి టైలరింగ్ వచ్చు, దాని మీద ఇంకాస్త డ్రెస్సులు అవి కుట్టడం నేర్చుకుంది గార్మెంట్ ఫ్యాక్టరీలో. ఇంటి దగ్గర కూడా టైలరింగ్ చేయబడును అనే బోర్డు పెట్టి, ఇక కొద్దో గొప్ప వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడని డబ్బులు వస్తాయి అనే దాంతో పిల్ల ఏదో ఒక 4 రూపాయలు చేతిలో ఉండకపోతాయా అనే దాంతో టైలరింగ్ చేసేదే. పిల్లలు ముగ్గురు కాలేజీకి వెళ్ళొచ్చాక ఎందుకు ఖాళీగా ఉండాలని ట్యూషన్ చెప్తామని బోర్డు పెడితే, అది చిన్న కాలనీ, దానికి తోడు పెద్ద పెద్ద ఫీజులు ఇచ్చేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు, 200 300 మహా అయితే వచ్చేది. పిల్లలు బాగానే వచ్చేవాళ్ళు, ఒక 50 మంది దాకా వచ్చినా ఆ వచ్చే డబ్బులు వాళ్ళ కుటుంబానికి దేని కిందకని సరిపోతాయి. అలాగే జీవిత నౌకని నెట్టుకొస్తూ ఉండగా ఒకరోజు
ఇందుకి అక్కడే గార్మెంట్ ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి వైదేహి అని మంచి ఫ్రెండ్ అయిందే. వైదేహి చాలా మంచి పిల్ల. వైదేహి వాళ్ళ ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని వాళ్ళ అత్తకి నచ్చదు. అయితే వైదేహి కడుపుతో ఉంది. వైదేహికి టైలరింగ్ చేసుకోవటం వచ్చు. అయినా వైదేహి సీమంతం కోసమని తను కుట్టుకోలేదు కాబట్టి అంత పొట్ట మీద బట్టలు కుట్టడం వచ్చు కాబట్టి ఇందుకి ఇచ్చింది బట్టలు కుట్టమని. చాలా బాగా కుట్టి వర్క్ కూడా చేసిచ్చింది ఇందు. చాలా బాగుంది ఇందు. అయినా ఇలా నీకు కుట్టడం వచ్చినప్పుడు ఏదైనా షాప్ పెట్టుకోవచ్చు కదే అంది వైదేహి. నీకే మాటను వదిలేసావు. షాపులు పెట్టుకోవటం అంటే తేలిక అనుకుంటున్నావా? మనం పెట్టుబడి పెట్టొద్దు అనేసింది ఇందు. ఆ తర్వాత వైదేహి ఎటు తనకి నెలలు నిండినాయి కాబట్టి ఒక రోజున ఇందు వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చి ఈశ్వర్రావు ముందు కూర్చొని అంకుల్ మీతో మాట్లాడదామని వచ్చాను. ఏంటి తల్లి చెప్పమ్మా అన్నాడు ఆయన. ఇందు ఎట్రా నువ్వు అంటే చెప్పవే అంది ఇందు. అయితే నువ్వు చాలా మంచిదానివి. నేను ఒక మాట అనుకుంటున్నాను. ఎన్నాళ్ళుగా నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ జీతమేమీ మా ఆయనకి నేను ఇవ్వలేదు. ఆ జీతం డబ్బులు నా దగ్గరే ఉన్నాయి. అవి కాస్త పెట్టుబడి పెట్టి మనం ఒక 5-6 మిషన్లు పెట్టి ఇక డబ్బున్నోళ్ళు పెట్టారనుకో అది క్లాస్గా వాళ్ళు దానికో మంచి పేరు పెట్టుకుంటారు. ఏ క్లాతింగ్ షోరూమ్ అనో లేకపోతే వాళ్ళే బోటిక్ అనో అలా పెట్టుకుంటారు. మనలాంటి చిన్నవాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి టైలరింగ్ షాప్ ఆన్లైన్లే కానీ ఏదైనా చిన్న బోటిక్ లాగా పెట్టుకుందాం. నాకా ఇప్పుడు 7వ నెల, 2 నెలలు ఆగితే నా డెలివరీ అయిపోద్ది. 9వ నెలకి నాకు డెలివరీ అవ్వచ్చని డాక్టర్ చెప్పింది. అయిపోతే ఒక 2 నెలలు ఆగి నేను కూడా వస్తాను. నాకు పుట్టే పాపనో బాబునో ముందు మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయి పెంచుతామన్నారు. నాకు ₹1 మిగులుద్ది. నేను వెంటనే పిల్లల్ని అనుకోట్లా. తర్వాత కాపర్టీ వేయించుకుంటాను. మా అత్త సచ్చింది కాదు ఉంది కాదు. అది పెట్టే చెరలు నేను పడలేకే ఉద్యోగానికి వస్తున్నాను. పెట్టుబడి నేను పెడతాను. ఎలాగోలా షాప్ పెట్టుకుందాం. వచ్చే లాభాల్లో చెరిసగం తీసుకుందాం ఇందో. కాదనుకో నా మాట అంటే నష్టాలు వస్తే అంది ఇందో. సరే నష్టాలే వస్తాయి అనుకుందాం. రాని మన రాత బాలేదు. మనకైతే గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం అయితే ఆ మేడం ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇచ్చుద్దు కదా. నువ్వు ఆవిడతో ఇలా షాప్ పెట్టుకొని మానేస్తున్నాను అని చెప్పకుండా అంకుల్కి బాగాలేదు కాబట్టి 2-3 నెలలు దగ్గరుండి చూసుకోవాలన్నట్టుగా మానేస్తున్నానని చెప్పు. ఇది బాగుంది కదా. లేదా ఒక 5-6 నెలలు ఆగి వస్తాను మేడం అని చెప్పు. మనం పెట్టుకుంటామన్నా ఆవిడ కాదనే మనిషి కాదు. నేను మాట్లాడతానంది వైదేహి. సరే మరి అలాగైతే అని కానీ నాన్నని అడగాలిగా నాన్నేమంటాడో అన్న తర్వాత పెట్టుకోమ్మా అన్నాడు ఈశ్వర్రావు. ఉద్యోగానికి పొద్దుననగా వెళ్ళి సాయంత్రం దాకా నుంచొని చేస్తున్నావక్క. పర్వాలేదుగా వైదేహి అక్క హెల్ప్ చేస్తానంటుందిగా. ఏ హెల్ప్ చేయటంలే. ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. మహా అయితే కనుక ఈవిడ గారు ఓ తెగ చించేసి ఓ తెగ బోటిక్కులు పెట్టి ఓ తెగ అది చేసి ఇది చేసి ఇది పెట్టంగానే షాప్ ఎక్కేనా, ఇది పెట్టంగానే జనాలు బట్టలు ఇచ్చేనా, ఇవన్నీ జరిగేయలే అంది ఛాయ. పర్వాలేదులే ఆంటీ. ఏ ప్రయాణమైనా ఒక అడుగుతోనేగా మొదలయ్యేది అంది వైదేహి. వైదేహి ఛాయ్ కన్నా గయ్యాళిది. కాకపోతే గట్టిగా మాట్లాడకుండా నెమ్మదిగా సమాధానం చెప్పింది. దాంతో వెంటనే ఒక 10 మిషన్లు తీసుకొని ఆ తర్వాత ఒక చోట మంచిగా ఉన్న ప్లేసు వైదేహి మాట్లాడి ఈశ్వర్రావుని వెంట పెట్టుకెళ్ళి అక్కడ చక్కగా షాప్ అంతా రెడీ చేయించేసి అక్కడ ముందు నాకు 9వ నెల వచ్చిందాకా నేను కూడా వచ్చి రోజుకో 2 గంటలు కూర్చొని వెళ్తాను. డాక్టర్లు కూడా ఎక్సర్సైజ్ ఉండాలన్నారుగా అని ఆ తర్వాత వెళ్ళి గార్మెంట్ ఫ్యాక్టరీ ఓనర్కి చెప్తే ఆవిడ పర్లేదమ్మా పెట్టుకోండి. మీ బోటి ఆడపిల్లలకి దేవుడు ఏదో దారి చూపించాలనే అనుకుంటా. ఒకప్పుడు నేను అలాగే మొగుడిని పోగొట్టుకొని 3 పిల్లలతో సిటీకి వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన దాన్నే. నేను ఒకళ్ళ నాశనాన్ని కోరుకోను. మీకు ఇంకా 4 ఖాతాలు చూపించమంటే చూపించి పెడతానమ్మా అని ఆవిడ పెద్ద వాళ్ళు ఆవిడకి తెలిసిన ఫ్రెండ్స్ అది ఉంటే వాళ్ళకి మగ్గం వర్క్ బ్లౌజులు అయ్యి ఇంటికే వెళ్ళి మీరు ఆర్డర్లు తీసుకొని కుట్టాలి. జాగ్రత్త, మీకు మౌత్ పబ్లిసిటీతోనే ఇంకో 4గురిని చూస్తారు వాళ్ళు. మేడం అంటూ జాగ్రత్తగా నెట్టుకురండి అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత ఇక అంతకుముందు ఛాయ్కి కుట్టిన ఎక్స్పీరియన్సో కిటికీల బ్లౌజులు, తలుపుల బ్లౌజులు, మల్లి మొగ్గల బ్లౌజులు ఏదైతే ఏమైందే ఇక అన్ని రకాలు ఒకవైపున పై ఎత్తున
హిందూ చూసుకుంటూ వైదేహి 2 గంటలు కూర్చుంటూ ఇలా మొత్తానికి వైదేహి డెలివరీ అయ్యి బాబు పుట్టంగానే వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. 2 నెలలకు మించి పాలు కూడా ఇవ్వలేదు వైదేహి. ఆ తర్వాత వైదేహి కూడా షాపుకు రావటం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా కస్టమర్స్ రావటం మొదలయ్యారు. 1 సంవత్సరం తిరిగేపాటికి షాపు ఊపందుకుంది. పెద్ద వాళ్ళు విఐపి లెవెల్లో ఉన్నవాళ్ళు, వివిఐపి లెవెల్లో ఉన్నవాళ్ళు ఇళ్లకే వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన మోడల్స్ కుట్టమని తేడాలు వస్తే ఆల్టరేషన్లు కూడా వీళ్లతోనే చేయించుకునేవాళ్ళు. ఒక మాట అన్న హిందూ కానీ వైదేహి కానీ కస్టమర్లతో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి 4 రూపాయలు కనపడుతున్నాయి. దాంతో ఇక ఒకవైపున ఇంటద్దె కట్టుకుంటూ తండ్రి మందులే చూసుకుంటూ, ఒకవైపున చెల్లెళ్ళకి తమ్ముడికి ఫీజు కట్టుకుంటూ, ఒకవైపున తినటానికి ఉండటానికి కొదువ లేకుండా అయిపోతుంది. కాకపోతే ఒక రోజున కూర్చుని ఒకటే దిగులతో ఆలోచించుకుంటూ కూర్చుంది హిందూ. ఏంటి హిందూ ఆలోచన అంది వైదేహి. ఏమీ లేదే, అప్పుడే తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాలేజీలో చేరి సంవత్సరం అయిపోవస్తుంది. నేను వాళ్ళని ఇలా చూడాలనుకోలేదు. నేను వాళ్ళని ఇంజనీర్లు డాక్టరు చెయ్యాలనుకున్నాను. ఇలా అయిపోయింది ఏంటా అన్నదే నా బాధ. అబ్బా బాధపడకు అంటే బాధ కాక ఏం మిగిలిందిలే అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక విఐపి సెక్టార్లో ఉండే వాళ్ళది చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి పెళ్ళి ఆర్డరు. దాంతో వాళ్ళ ఇంటికి రమ్మనమని కాల్ చేశారు. వైదేహి హిందూ కలిసి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు భారీగానే బట్టలు ఇచ్చారు. అయితే చాలా తక్కువ టైం పెట్టారు వాళ్ళు. ఆ టైంలోపు ఎట్టి పరిస్థితుల్లో మాకు తీసుకొచ్చి ఇచ్చేయాలి, మీరు ఏ మాత్రం తేడాలు రాకూడదు, వర్క్ నీట్గా ఉండాలి అని చెప్పి కొంతమంది అడ్వాన్స్గా ఇచ్చింది ఆవిడ. వచ్చి ఇక పగలని రాత్రని లేదు, పొద్దున ఇదివరకు 9ంటికి షాప్ తీసేవాళ్ళు 6ంటికే షాప్ తీసేసి రాత్రి 11ంటి దాకా కుట్టిస్తూనే ఉన్నారు. అంతా చాకిరీ చేస్తే ఆవిడ ఇంకో 2 రోజులు ముందుకు జరిపి కూర్చుంది. ఇక తెల్లవార్లు 3ంటి దాకా కూడా చేస్తూ ఆ మగ్గం వర్కులు కూడా చేస్తూ హిందూ కూడా నేర్చుకుంది కాబట్టి ఒకవైపున పడి ఎలాగోలా ఆవిడ చెప్పిన టైంకు ఆర్డర్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేస్తే ఆవిడ మాకు ఈరోజే తీసుకొచ్చి ఇచ్చేయండి, ఆల్టరేషన్స్ ఉంటే ఇక్కడే చెయ్యాలి, రండి మా ఇంట్లో ఒక మిషన్ ఉంది చేతురుగానే అని చెప్పింది. సరే బట్టలు తీసుకొని సాయంకాలం 6 గంటలకల్లా ప్యాక్ చేసుకొని 10 బ్యాగుల బట్టలు అట్టపెట్టె తీసుకొని ఇక అన్నీ ఒక అట్టపెట్టెలో పడేసుకొని ఆ తర్వాత ఇక అవన్నీ ఆటోలో వేసుకొని ఎలాగో తిప్పలు పడి ముందక్కడికి చేరుకున్నారు. అయితే ఆవిడ కోడలికి ఇక్కడ లూజ్ వచ్చిందని, అక్కడ టైట్ వచ్చిందని, అవి అలా ఉన్నాయని ఇలా ఉన్నాయని, వాళ్ళకి కొన్ని బాగున్నాయని అక్కడికక్కడే మిషన్ల మీద ఆల్టరేషన్లు చేసి వాళ్ళకి ఇచ్చి మొత్తానికి సెట్ చేసి డబ్బులు తీసుకొని బయలుదేరేపాటికి రాత్రి 11 అయిపోయింది. బయటకు వచ్చేపాటికి వాతావరణం చూస్తే గాలి వర్షం అప్పుడే స్టార్ట్ అవటానికి రెడీగా ఉన్నట్టుంది వాతావరణం. ఆటోల కోసం బుక్ చేసుకుందాం క్యాబుల కోసం అంటే ఎంత ట్రై చేస్తున్నా ఆ ఏరియాకి ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు. దాంతో ఇప్పుడు ఏం చేయాలి అంది హిందూ. పోనీ మీ ఆయనకి ఫోన్ చేయి వైదేహి, వచ్చి తీసుకెళ్తాడేమో అంటే ఆడెక్కడున్నాడు పనికిమాలిన సన్నాసి, వాడమ్మ వాడిని ఎక్కడా ఇంకా వాడికి ప్రమోషన్లు రావేమోనని వాడిని ముందెత్తునే వాడు వెళ్తాడా వెళ్ళడా అనేది కూడా అది ఆలోచించుకోకుండా వాడు జాబ్ చేసేది సాలదని మళ్ళీ వాడిని అక్కడేదన్నా ఉన్నా ఇక్కడేదన్నా ఉన్నా చేయమని చెప్పుద్దు కదా. అలాగే వాళ్ళ దూర బంధువులకి ఎవరికో ఏదో సాయం కావాలంటే వీడిని పంపించిందే తల్లి. వాడెప్పుడు నాకు అవసరమో అప్పుడు ఏ రోజున ఉండడుగా. మరి మీ అత్త అదా, నేను ఈ రాత్రికి ఇంటికి రాకుండా పోతే ఎవడో ఒకడు నన్ను గ్యాంగ్ రేప్ చేశాడనో, నేను చెడిపోయాననో, నేను ఎవరితో ఒకరితో ఎఫ్ఐఆర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాననో ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఇక నా మొగుడు వినడు కాబట్టి నానా రచ్చ చేసి నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసి పిల్లోడితో సహా శుభ్రంగా అది నా మొగుడికి ఇంకో పెళ్లి చేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ పాటికి దొంగ తిండి తినటం దానికి అలవాటు కాబట్టి ఏ చికెన్లో మటన్లో వండుకొని పంది తిన్నట్టు తిని పొడిపోవటం కూడా అయిపోయి ఉంటుంది. మరి ఎలాగా మా చెల్లెళ్ళకి తమ్ముడికి ఫోన్ చేద్దామన్నా కూడా వాళ్ళేం చేస్తారే చిన్నపిల్లలు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావటం అంటే అయ్యే పని 2 గంటలు పట్టుద్దే. నాన్న అంకుల ఈ గాలి వర్షంలో ఆయన ఎక్కడ నిరుకుపోయాడంటే బాగోని మనిషి అయ్యే పని. ఇక మీ పిన్ని గురించి చెప్పక్కర్లేదు, నడుచుకుంటా వెళ్దాం పదా ఇందో, ఎవడేం చేస్తాడే, నేను లేనా నీ పక్కన, పెళ్ళైన
ఆడదాన్ని, మెళ్ళో నల్లబూసలు నొసట్లో కుంకుమ కనపట్ల, పైగా ఓ పిల్లోడు తల్లిని కూడా ఎగిరి తంతాను, ఎవడేమంటాడో పద చూద్దామని వీళ్ళు అలా బయలుదేరి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక చోట గాలిమూక తప్పతాగి, పాపం నిజం చెప్పాలంటే ఇందు కన్నా కూడా గైర్గా వైదేహే కనపడుద్ది. ఇందు సన్నగా ఎముకల గూళ్ళ అయిపోయిందే. చాకిరీ చేసి 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 ఒకవైపున ఛాయ్ సరిగ్గా ఫుడ్ పెట్టక మనిషి ఎండిపోయి ఉంటుంది ఇందో. కానీ వైదేహి దిట్టంగా గుండ్రంగా చూడటానికి మనిషి బాగా నదరగా కళ్ళల్లో పడేలా ఉంటుంది. దాంతో ఇందుని పక్కకు జరిపి వైదేహి యువతల వైపు నడుస్తుంటే కత్తిలాగున్నారా ఫిగర్లని వాళ్ళు వీళ్ళ వెనకాలే పడ్డారు. పరిగెత్తి 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 పాపం పొత్తి కడుపులో నొప్పొచ్చి ఒక చోట ఆగిపోయారు. ఆగిపోయే ఏంట్రా మీరు అసలు, ఏంటి మీ గొడవ, నేను పెళ్ళైన ఆడదాన్ని, అయితే ఏమైంది, పెళ్ళైతే మమ్మల్ని సుఖపెట్టడానికి పనికిరావా ఏంటి అనేపాటికి ఫీజులు ఎగిరిపోయినాయి వైదేహికి. ఇక్కడ వీళ్ళు హ్యాండ్ బ్యాగులు తీసుకొని కొడుతూ వాద ప్రతివాదనలు జరుగుతూ ఉండగా బైక్ మీద ఎవరో ఒక అబ్బాయి అలా హీరోలాగా వచ్చి వీళ్ళ పక్కనే ఆగి ఏంటిక్కడే గొడవ అన్నాడు. అనేసరికి తమ్ముడు అంది వైదేహి. అనేసరికి అతను అలా చూశాడు. చూసేసరికి మమ్మల్ని కాపాడవా, వీళ్ళు మాతో మిస్బిహేవ్ చేస్తున్నారయ్యా అనేసరికి ఆ అబ్బాయి బైక్ మీద నుంచి దిగి వాళ్ళని పడేసి 4 బాదులు బాది పోలీసులకు ఫోన్ చేస్తున్నాను ఆగండ్రా అనేసరికి వాళ్ళు అయిపు లేకుండా ఆ చీకట్లో కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత ఎవరండి మీరు, ఈ టైంలో ఏంటి, టైం 1 అవుతోంది, ఎక్కడికి వెళ్దామనుకుంటున్నారు ఈ టైంలో మీరు అని అడిగాడు అతను. అడిగితే బాబు దేవుళ్ళ వచ్చావు, ఒక మాట చెప్పమంటావా, మంచికే అన్నానో చెడుకే అన్నానో కానీ అక్క అని పిలు, నా పేరు వైదేహి బాబు, నాకు పెళ్ళైపోయింది, ఓ పిల్లోడు కూడా ఉన్నాడు. నా కథ ఏంటంటే కాలేజీ డేస్లో డిగ్రీ చదువుతూ నా మొగుడిని లవ్ చేశాను అనుకో, ఆడు పక్క కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాళ్లే. ఆ తర్వాత ఆడు ఎంటెక్ వరకు నన్ను లవ్ చేశాడు. తర్వాత మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు కానీ వాళ్ళమ్మ ఒప్పుకోలేదని వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మా అత్తకు నేను నచ్చని కోడలనైనా మా ఆయన తీసుకెళ్ళి కాపురం పెట్టుకున్నాడు అనుకో. ఇంట్లో మా అత్త టార్చర్ తట్టుకోలేక కొన్నాళ్ళు ఉద్యోగం చేద్దామని 3 ఏళ్ళు ఉద్యోగంలో చేరాను. తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను. తర్వాత ఇదిగో పాపం ఇక ఇందు కథ చెప్పాలంటే అనేసరికి ఇప్పుడు కథ వద్దులే కానండి, ముందైతే ఏం చేద్దామంటారు అన్నాడు. ఏం చేద్దామంటారంటే ముందు ఏదైనా క్యాబ్ కానీ ఆటో కానీ ట్రై చేస్తాను ఆగండి, ఈ టైంలో మీరు ఇలా ఉండటం సేఫ్ కాదు కదా అన్నాడు అతను. అన్న తర్వాత సరేనని అతను కూడా ట్రై చేశాడు. కానీ ఆ టైంలో అసలు అక్కడ బుక్ అవ్వట్లేదు. దాంతో బుక్ అవ్వటం లేదండి, ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు. తమ్ముడు ఏమీ అనుకోపోతే ఒక మాట చెప్పేదా, తమ్ముడు అనేమక్కర్లేదు, పేరు పెట్టి పిలవండి, పర్వాలేదులే, నాకు తమ్ముడు అంటే బాగుంటుంది, నీ వయసు ఎంత ఎంత, నేను నీకన్నా పెద్దదాన్నేలే, పిలవచ్చు నిన్ను అన్న తర్వాత ఇదిగో దీనికి ఎటు పెళ్లి కాలేదు, నువ్వు కొంచెం ముందుకు జరగయ్యా, దీన్ని కూర్చోబెట్టి వెనకాల నేను కూర్చుంటాను అంటే మీరే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారని. అన్కంఫర్టా ఇంకా నయ్యమా, మగపిల్లాడెమ్మటి వస్తే కాస్త తోడుంటావని మేమంటే ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని కాపాడలేదా అయ్యా నువ్వు, కొద్దిగా జరుగు బాబు 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 అని అడిగింది వైదేహి. ఆ తర్వాత సరే ఎక్కండి అని అతను మీకేమీ ప్రాబ్లం లేదుగా అన్నాడు ఇందుని. పర్లేదండి అన్నాక అతని వెనకాల ఇందుని ఎక్కించి ఆ వెనకాల వైదేహి ఎక్కింది. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక్క ఆటో దొరికిందే. అయితే ఆ ఆటోలో మిమ్మల్ని ఎక్కించమంటారా అని ఆపాడు అతను. ఆపిన తర్వాత బాబు నేను ఆ ఆటోలో ఎక్కేసి మా ఇంటికి వెళ్తానులే, కానీ దీని ఇల్లు చాలా దూరం అయ్యా, కాస్త తీసుకెళ్ళి దీన్ని మాత్రం ఇంటి దగ్గర దింపే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ ఒకవేళ నేను దిగి దీన్ని పంపాననుకో నాకు అసలే పెళ్లి కాని పిల్లని భయం, పోనీ దీన్ని దింపి నేను వెళ్ళాననుకో ఈలోపు మా అత్త నేను ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఏ నుంచి జడ్డు దాకా కానిచ్చేసి వచ్చానని నా మొగుడికి ఫోన్ చేసి ఇప్పుడు మీటింగ్ పెట్టుద్దే, బాబు అర్థం చేసుకోయ్యా అని చెప్తే అలాగే లేండి అన్నాడు అతను. ఆటో అతన్ని ఒరే ఆటోగా నన్నేమైనా చేద్దామనుకుంటున్నావేమో, అమ్మా నాకు పెళ్ళాం పిల్లలున్నారమ్మా, నాకు నీలాంటి కూతురు కూడా ఉంది తల్లి, నేను పెళ్ళైన ఆడదాన్ని, నరికేస్తా జాగ్రత్త తల్లి, నేను ఆటో అన్నీ నడపటం అయిపోయిన తర్వాత బాడుగా ఇంటికే వెళ్తున్నానమ్మా, సర్లే 100 రూపాయలు ఎక్కువ ఇస్తాలే కానీ పద వెళదామని వైదేహి ఆటోలో వెళ్ళిపోయింది. ఇంకా అతను మీరు ఫ్రీగా కూర్చోండి వెళదాం అన్నాడు. అన్న తర్వాత అలాగేనండి అని కూర్చుంది.
కూర్చుంది హిందూ. కూర్చున్న తర్వాత పట్టుకోండి పడిపోతారు, ఇది ఫాస్ట్గా వెళ్తుంది బైకు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను భుజాల మీద చెయ్యేసి కూర్చుంది హిందూ. కూర్చున్న తర్వాత అతను అలా బైక్ పోనిస్తున్నాడు. ఏరియా అండి మీరుండేది అంటే ఈ ఏరియా అని చెప్పింది. మీకు చెప్పడం వచ్చు కదా అంటే నాకు ఆ ఏరియా ఐడియా లేదు అన్నాడు అతను. అవునా అన్న తర్వాత చెప్తానులేండి అందే. అన్నాక కాసేపటి మౌనం తర్వాత హిందూ మీరేమనుకోనంటే కాస్త మాట్లాడుకుంటూ వెళదామా, నాకేంటో గుండె దడగా ఉంది అంది. మీరిందాక జరిగిన విషయాన్ని మర్చిపోలేదా, ఆ విషయం గురించే పదే పదే ఆలోచిస్తున్నారా, నేనుండగా ఇంకెవరూ రారండి, మీరు అనవసరంగా ప్రతి చిన్న విషయం గురించే అంత ఆలోచించి మనసు పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకోకండి అన్నాడు అతను. అవును నా పేరు హిందుమతి, మీ పేరేంటి అని అడిగింది. నా పేరు నేను చెప్తానుండండి, మీ పేరు అరుణ్ కదూ అంది. అదేంటి ఎందుకు అనిపించాను అలా అంటే మీ ఫోన్ బ్యాక్ కేస్ మీద ఏ అని ఉందిగా అంటే ఏ అంటే అరుణే అనుకున్నారా, ఏమో మీరు చాలా సాఫ్ట్గా స్వీట్గా మీకు ఆ పేరు అయితే చాలా బాగుంటుంది అనిపించింది అనేసరికి అవునులేండి అరుణే అనేశాడు. చూసారా నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్, చూసి రమ్మంటే కాల్ చూస్తానంటారు మా వాళ్ళు, టక్కుమని కనుక్కున్నాను చూసారా అంది హిందూ. నవ్వేశాడు అతను. ఆ తర్వాత అలా వీళ్ళు డ్రైవ్ చేసుకుంటూ అతను వెళ్తూ ఉండగా హిందూ నా గురించి ఫస్ట్ నేను చెప్తాను, ఆ తర్వాత మీ గురించి చెప్తారు కానిలేండి అంది. అన్న తర్వాత సరే అన్నాడు అతను. మా తాతయ్య పేరు గణపతిరావు, మా నాన్నమ్మ పేరు సావిత్రి, మా నాన్న పుట్టక పుట్టిన ఒకే ఒక్క కొడుకు ఈశ్వర్రావు అని, ఆ తర్వాత మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నాడని, మా అమ్మ నేను పుట్టగానే చచ్చిపోయిందని, తర్వాత మా తాత నానమ్మ పిన్నినిచ్చి పెళ్లి చేశారని, అమ్మ అని పిలిస్తే పిన్ని నాలుక మీద వాత పెట్టిందని, తర్వాత పిన్ని అని పిలవమందని, పిన్నికి 3 ఏంజల్స్ పుట్టినాయి అని, ఒకేసారి 3 పుట్టేశారని, 2 చెల్లెళ్ళు 1 తమ్ముడని, వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని, సునీత వినీత నందన్ వాళ్ళ పేర్లనే, ప్రస్తుతం ఇప్పుడు మా పరిస్థితి బాగోక వాళ్ళని డిగ్రీ చదివిస్తున్నానని, ఇంజనీర్లు డాక్టర్ చేయాలనుకున్నానని, నాన్నకి యాక్సిడెంట్ అయిందని, ఆ తర్వాత నాన్నని డాక్టర్ గారు పనికి పంపకూడదని చెప్పారని, ఇలా ఉద్యోగంలో చేరానని, టైలరింగ్ చేసి చెల్లెళ్ళు తమ్ముడు ట్యూషన్ చెప్తుంటే చూడలేకపోయానని, తర్వాత ఇలా వైదేహి పరిచయం అయిందని, వైదేహి పెట్టుబడి పెట్టే ఈ షాప్ రన్ చేస్తున్నామని, ఇలా ఒక ఆర్డర్ ఉంటే ఇక్కడికి వచ్చామని అన్నీ బడబడబడా చెప్పుకుంటూ వెళ్ళింది హిందూ. అంతా దాంట్లో హిందూ చెప్పేదంతా వింటూ కూర్చున్నాడు అరుణ్. అయితే ఇంతకీ మీరెక్కడుంటారు అంటే అది నేను ఇక్కడ కదా అంది. అవును ఏం చేస్తున్నారు మీరు, అదే ఈ కంపెనీ ఉంది కదా, ఓ ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నారా అంటే అవును, ఎంత ఇస్తారు శాలరీ అంటే అది ఒక 50-60 వేలు ఇస్తారా, పర్లేదు ఇస్తారు, అయితే మరి మా చెల్లెళ్ళు తమ్ముడిని కూడా నేను చదివిస్తున్నానుగా, ఆ తర్వాత వాళ్ళని ఎలాగైనా నేను ఇంజనీరింగ్లో చేర్చి చదివించాలనుకుంటున్నాను, అందుకే కష్టపడుతున్నాను, వాళ్ళు ఇంజనీర్లు అయితే కనుక స్కోప్ ఉంటుందంటారా అని అడిగింది హిందూ. ఎందుకు ఉండదో అన్నాడు అరుణ్. అన్న తర్వాత అవును మీ అమ్మా నాన్న కొంపతీసి అనాథ అనేసరికి అరుణ్ ఏం మాట్లాడలేదు. అయ్యో అనాథ అమ్మా నాన్న లేరా, వాడు ఇక్కడెక్కడుంటారు ఈ ఏరియాలో, ఓ రూమ్ షేర్ చేసుకొని ఉంటున్నారా, అవును ఎంతమంది ఉంటారు, బాగానే ఉంటారు రూమ్లో జనాలు, అవునులేండి పాపం అమ్మా నాన్న లేరు కదా గుర్తొస్తారా, మీరు అనాథ కదో పాపం అనేసింది. అన్న తర్వాత నా గురించి కూడా నేనేమీ చెప్పాల్సిన అవసరం లేకుండా అన్నీ మీరే చెప్పేశారండి, అంతే నేను చిన్నప్పటి నుంచి చాలా తెలివైన దాన్నే, నీకో విషయం తెలుసా, మనిషి మొహం చూసే మొత్తం చెప్పేస్తాను నేను, మొత్తం కనుక్కుంటాను తెలుసా, అవును నా పేరుతో సహా అన్నాడు. అన్న తర్వాత నిజం మీకో విషయం తెలుసా, నేను చాలా తెలివైన దాన్ని అంటారు, మా పిన్నిని కూడా నేనే పట్టుకున్నానంట రాగానే అనేసరికి నవ్వొచ్చి నవ్వు ఆపుకున్నాడు. ఆ తర్వాత ఏమోలేండి ఎంత కష్టపడేది మా చెల్లెళ్ళ కోసం తమ్ముడు కోసం మా నాన్న కోసం, పిన్ని మీద నాకేం కోపం లేదండి, సవితల్లైనా నన్నేమీ కొట్టేది తిట్టేదన్న మాటే కానీ నన్నేమీ చంపేయలేదుగా, నన్నెవరికి అమ్మేయలేదుగా, అంతవరకు పర్వాలా, తను అనుకున్నా అనుకోపోయినా నేను అమ్మనే అనుకుంటాను, నేను బాగా వంట చేస్తాను తెలుసా అని చెప్పింది హిందూ. అవునా అన్నాడు అతను. అన్న తర్వాత మరే అన్నాక
మరి మా చెల్లెళ్ళు తమ్ముడికి మంచిగా ఉంటుందంటారా? ఫ్యూచరు ఉంటుంది, ఎక్కడికి పోద్ది ఉండక అన్నాడు. అయితే అప్పటి వరకు మీరు నాతో టచ్లో ఉంటారా? హెల్ప్ చేశానుగా, ఉండొద్దా? అయ్యో ఉండొద్దని కాదు, ఉండమనే చెప్తున్నాను నేను కూడాను అన్న తర్వాత అలాగే అని ఇదిగిదిగో ఇక్కడే మా ఇల్లు అని ఇల్లు వచ్చేసిన తర్వాత మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు అరుణ్. అలాగే ఇది నా నెంబరు, ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది కదా, ఛార్జింగ్ అయిపోయిందిలే, నాదే, వైదేహిది కూడా ఇస్తాను వేసుకోండి అన్న తర్వాత పర్లేదు ఉన్నివ్వండి అని వైదేహిది కూడా ఇచ్చింది. మాట వరుసకు అక్క అన్నందుకు అక్క అనే వైదేహిది ఫీడ్ చేసి హిందూ అని పక్కన హార్ట్ సింబల్ వేసి హిందూది ఫీడ్ చేశాడు అరుణ్. ఆ తర్వాత మరి వెళ్ళరానా అన్నాడు. జాగ్రత్తగా వెళ్ళండి, గాలి వర్షం ఎక్కువయ్యేలాగా ఉంది, లోపలికి రమ్మనేదాన్నే, భోజనం పెట్టి పంపేదాన్నే, ఈ టైంలో బాగోదు కదా, పర్లేదు అన్నాడు. సరే అయితే బాయ్ మరి అన్న తర్వాత బాయ్ అన్నాడు. ఇందు తింగరితనం, ఇందు కల్లా కప్పటం లేని తత్వం, ఇందు మాట్లాడే మాటలు, ఇందు చలాకీతనం ఎందుకు చాలా నచ్చేశాయి అరుణ్కి. ఆ తర్వాత లోపలికి వస్తే ఏమే ఎవరితో చెడు తిరుగుళ్ళు తిరిగి కాలు జారి ఎవరితో కడుపులు చేయించుకుందామని ఊరి మీద పడి తిరిగి వస్తున్నావు ఈ టైం దాకా, ఏదైనా జరిగితే సవత్తల్లి పిల్లను పట్టించుకోలేదని నలుగురు నన్ను దుమ్మెత్తిపోయమనా, నోరు మోస్తావా అమ్మా నువ్వింకా నానా అనేసరికి, అమ్మా నీకో విషయం చెప్పనా, చంపేయొచ్చమ్మా దీన్ని, కాకపోతే దేవుడు చంపితే పాపం అన్నాడని ఆగుతున్నామంతే. నాన్న చికెను కోడిని చంపట్లా, మటన్ మేకని గొర్రెని చంపట్లా, చేపల్ని రొయ్యల్ని చంపు తింట్లా, దీన్ని చంపితే పాపం అంటావు అని పిల్లలు లేట్ అయింది ఏంటక్క అంటే జరిగిందంతా చెప్పింది. అబ్బో ఈవిడ సంపాదించే ఇంతోటి సంపాదనకు మళ్ళీ ఈవిడ వెళ్ళటం, దీని ఎంతసేటు ఎముకల పోగును చూసి ఎవడో దీని మీద మోజుపడి దీన్ని రేప్ చేయాలనుకోవటం, ఎవడో ఇంకొక తోటకూరగాడొచ్చి కాపాడటం, ఎదవసోదే అన్న తర్వాత అక్క నీకోసం భోజనం తీసుంచాము, ఎప్పుడు తీశారే నాకు చెప్పకుండా, అమ్మో ఫ్రిడ్జ్లో నేను మటన్ దాచుకున్నా, ఫిష్ పులుసు దాచుకున్నా, నోరుమై నీవి కాదులే కానీ అక్క అన్నం తిందుగానని అక్కకి అన్నం కలిపెట్టి తల తుడిచి స్నానం చేసి బట్టలు మార్చుకురమ్మనమని ఆయన దగ్గరికి తీసుకుని, ఎన్నాళ్ళని కష్టపడతావు తల్లి, ఎన్నాళ్ళో ఏం కాదు రే, ఈ సంవత్సరం పోతే పోయింది మీ చదువు, నెక్స్ట్ ఇయర్ కల్లా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నేను డాక్టర్ని వీళ్ళని ఇంజనీర్లో జాయిన్ చేయకపోతే చూస్తూ ఉండండి అన్న తర్వాత, అక్క ఎందుకు ఇవన్నీ చెప్పు, అది చదివిస్తానంటుంది కదే మీ పొయ్యే కాలం రాను, మీరు చదువుకుంటేనే కదా మీకు ఫారెన్లో ఉండే అబ్బాయిలకి మీరు ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రాముల్లోనూ గాలం ఇవ్వండి అని చెప్పా, కాస్త పెద్ద కాలేజీలకు వెళ్తే డబ్బున్నోళ్ళు తగులుతారు, ఎలాగోలా పట్టుకోండి అని చెబితే ముగ్గురు అంతే ముదరష్టప్ మంద అని వెళ్ళి ఛాయాదేవి కూలర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకుందే. పిల్లలు అలా కింద పడుకుంటే ఈశ్వరరావు వాళ్ళని చూస్తూ, బతికినోడిని కాదు సచ్చినోడిని కాదు, పిల్ల మీద ఆధారపడి బతికిస్తున్నాను కదమ్మా నాన్న, నువ్వు ఇలాగే మాట్లాడితే నాకు బాధగా ఉంటుంది అని అంతా దాంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయింది ఇందో. ఫోన్ చేస్తానందే, పోనీ తను చేయకపోతే ఏమైంది, తనే చేద్దామని ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అరుణ్కి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు, ఫ్రెష్ అయ్యాడు, పడుకుండిపోయాడు. రాత్రంతా చాలాసార్లు ఫోన్ ట్రై చేసినా ఇందుది స్విచ్ ఆఫే రావటంతో మర్చిపోయిందా ఏంటి అనుకున్నాడు. అనుకున్న తర్వాత తెల్లారు లేచిన తర్వాత ఒక చెల్లెలు లేనువ్వు అని అంట్లు తోముతుంటే, ఒక చెల్లెలు బట్టలు ఉతుకుతుంటే, తమ్ముడు ఇల్లు ఉడ్చుకొచ్చేసి తడిగుడ్డ పెట్టుకొచ్చే, తండ్రికి మందులు అవి ఇచ్చి తండ్రిని వాకింగ్కి తీసుకొచ్చే, ఈలోపు హిందూ టిఫిన్ చేసేసింది, భోజనం వండేసింది, నాన్నకి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది, పిన్నికి కూడా పెట్టాలిగా పెట్టేసింది, నానబెట్టిన బాదం పాలు అవి ఇచ్చేసింది, తమ్ముడికి చెల్లెళ్ళకి పాలు ఇచ్చేసింది, అలాగే తను కాసిన కాఫీ కలుపుకొని తాగింది, జావ పెట్టేసింది, టకటక పనులన్నీ చేస్తూ ఉండగా ఇక అలా రెడీ అయ్యి బయటకు వచ్చి వెళదాం అనుకునేలోపు ఎదురుగా బండి మీద అరుణ్ ఉన్నాడు. ఉండేసరికి హాయ్ అంది హిందూ, అనేసరికి హాయ్ గుడ్ మార్నింగ్ అంది. గుడ్ మార్నింగ్ అన్నాడు. రాత్రి ఫోను
చాలాసార్లు ట్రై చేశాను, ఫోను ఛార్జ్ పెట్టుకోలే అన్నాడు. అరే అని నాలుగు ఖర్చుకొని మర్చిపోయాను. అయ్యో ఫోన్ చేశారా మీరు నాకు అన్న తర్వాత రాత్రి ఇంటికి వచ్చానా ఇలా జరిగింది మర్చిపోయాను అని చెప్పి ఫోన్ చేతిలోకి తీసుకుని వైదేహి ఎన్నిసార్లు చేసిందో ఏంటో. రండి లోపలికి అంటే పర్లేదు అబ్బా రండి అని అరుణ్ని లోపలికి తీసుకెళ్తే అరుణ్ని అలా చూస్తూ హాయ్ అని పలకరించారు సునీత వినీత. పలకరిస్తే హాయ్ అన్నాడు నందన్. అన్న తర్వాత ఈ బైక్ అన్నాడు నందన్. నాదే అంటే ఇది చాలా ఖరీదైన బైక్ అనుకుంటా, స్పోర్ట్స్ బైక్ అలా ఏమీ లేదులే. అరే మీరు కాలేజీకి వెళ్ళండి లేట్ అవుద్ది అనేసరికి మేము కాలేజీకి వెళ్ళొస్తాం, మా అక్కకి హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి పిల్లలు ముగ్గురు కాలేజీకి వెళుతుంటే నందన్ 4 సార్లు బండి వైపే వెనక్కి తిరిగి చూడటం అరుణ్ గమనించాడు. ఆ తర్వాత లోపలికి రండి అన్న తర్వాత ఈయనే మా నాన్నగారు అంటే నమస్తే అండి అనొద్దు బాబు అంకుల్ అనే పిలు. చాలా థ్యాంక్స్ అయ్యా మమ్మల్ని కాపాడినందుకు. చెప్పానుగా నాన్న అనాథని ఎవరు లేరని, పాపం దిక్కుమొక్కు లేనాయననే. అబ్బాయ్ ఏం చేస్తావు నువ్వు, డబ్బున్నోళ్ళేనా మీరు అంది ఛాయాదేవి. అబ్బే అలాంటిదేమీ లేదు పిన్ని, పాపం ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగమా, నేను ఇంకా డబ్బున్నోడేమో చెల్లెళ్ళకి ఏమైనా పనికొస్తాడేమో. ఈశ్వరరావు లోపలికి రావే ఒకసారని కర్రబెట్టి 4 వేసి తీసుకొచ్చాడు ఛాయాదేవిని. ఏంటదే అంటే మా ఇంట్లో ఇలాంటి మామూలే, మీరు పట్టించుకోవద్దు, రండి టిఫిన్ తిందురుగానే అని. నేను బాగా చేస్తాను అంటే పర్లేదు తిను బాబు అన్నాడు ఆయన. అన్న తర్వాత అని ఛాయాదేవి వెళ్ళి టీవీకి ఎదురుగా కూర్చొని తినయ్యా తిను పర్లేదులే బాగానే ఎలగబెట్టుద్ది, నేనే నేర్పా దీనమ్మ దీన్ని కని నా యదాను వదిలేస్తే ఈ చేతుల్లోకి తీసుకొని కన్న తల్లినే పెంచి గుండెల మీద వేసుకొని ఆడిచ్చి నీకో విషయం తెలుసా ఇక నువ్వు నోరు మూసే అన్నాడు ఈశ్వరరావు. అన్న తర్వాత ఏం మాట్లాడకుండా పిన్ని అంతే అన్న తర్వాత చెప్పాగా పిన్ని గురించి ఏం చెప్పావే మాయిదారుదానా అంది ఛాయాదేవి. ఏం లేదు పిన్ని నువ్వు మంచిదానివని. నా మంచితనం మీ నాన్నకి ఏం తెలుసు, ఇదిగో అబ్బాయి ఎంత వస్తాయి నీకు అంది. బాగానే వస్తాయండి. బాబు రూమ్ షేర్ చేసుకుంటున్నావా అన్నాడు ఈశ్వరరావు. అవునండి. ఎంతమంది ఉంటారేంటి? బాగానే ఉంటారండి రూమ్లో. ఏంది మీకెవరూ లేరంటగా అంటే అన్నాడు. అన్న తర్వాత ఏందో అనాథమారి బతుకులు అనాథమారి జీవితాలు, అందరికీ నాలాంటి పిన్ని దొరకొద్దు అంది ఛాయాదేవి. అవునా అంటే అన్నాడు. అన్న తర్వాత కూర్చో బాబు అని టిఫిన్ చేసి తీసుకొచ్చి పెడితే చాలా బాగుంది నిజంగానే టేస్ట్ అని తిన్నాడు అరుణ్. ఈలోపు వైదేహి ఫోన్ చేస్తే ఆ ఫోను నువ్వు ఎట్లో దూకండే గొడవ వదిలిపోద్ది అంది వైదేహి. ఏమీ అనుకోకు వైదు, నిజంగా మర్చిపోయానే అన్న తర్వాత అవును అరుణ్ గారు వచ్చారు తెలుసా అనేసరికి తమ్ముడు వచ్చాడా అంది. అన్న తర్వాత ఓసారి ఫోనే బాబు తమ్ముడు లేట్ అయిపోయింది కానీ కొంచెం దింపవు అంటే అలాగేలే అక్క అన్నాడు. అన్న తర్వాత మొత్తానికి నన్ను అక్క అని పిలిచావు అది చాలు తమ్ముడు నాకు అంది వైదేహి. ఆ తర్వాత వెళ్ళొస్తాను అంకుల్, వచ్చి వెళుతూ ఉండు బాబు, అప్పుడప్పుడు నీకెవరూ లేరు అనుకోకయ్యా, నేనున్నాను అనుకో. నాకే ఒక చెల్లెలో అక్కో ఉంటే నా అక్క కొడుకో చెల్లెలు కొడుకులాగో అనిపిస్తున్నావయ్యా నువ్వు నాకు. ఏంది ఈ అబ్బాయా నీ మేనల్లుళ్ళలాగా అనిపించేది? నీ మేనల్లుళ్ళు ఈ అబ్బాయిలో సగం కూడా ఉండరుగా, అదే నీ పిన్ని కొడుకులు నీ బాబాయ్ కూతుళ్ళకి పుట్టినోళ్ళు ఉన్నారుగా వాళ్ళ గురించిలే అంది ఛాయాదేవి. నువ్వు నోరుమోయ్ అన్నాడు ఆయన. అన్నాక అలాగేనా అంకుల్ అన్నాడు అరుణ్. అన్న తర్వాత వెళదామా అన్నాడు ఇందుని. అంటే తేలమొహందానా జాగ్రత్తగా వెళ్ళవే అన్న తర్వాత సరే అని హిందూ ఎక్కాక తీసుకొచ్చి అరుణ్ అలా తన్నే షాప్ దగ్గర డ్రాప్ చేసి ఇదేనా షాపు అంటే లోపలికి రండి అని లోపలికి చేపట్టుకొని తీసుకొచ్చిన తర్వాత రండి మీకు నేనే షర్ట్ కుట్టి పెడతాను. అది కాదు అంటే నా చేతులతో నేనే కుడతానంటే వద్దంటారేంటి, బాగానే కుడతాను అని మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత తమ్ముడు అని వైదేహి పలకరిస్తే అక్క అన్నాడు. అన్న తర్వాత రాత్రి దింపావా అమ్మ? థ్యాంక్స్ నాన్న. ఎందుకక్క అంతమంది అన్ని థ్యాంక్స్లు చెప్పటం నాకు అంటే ఫోన్ ఎత్తలేదని కంగారు పడ్డాను, అందుకే మార్నింగ్ వచ్చాను అన్నాడు అరుణ్. ఇదంతేగా తలతెక్కదే, దీనికి ఫోన్ ఎందుకు ఉంటుందో కూడా తెలియదు, ఎప్పుడు ఆ ఫోన్ సైలెన్స్లోనే ఉంటుంది. అలా కాదు అరుణ్ గారు, గారేం అక్కర్లేదు అరుణ్ అని పిలువు. సరే అరుణ్, అయితే నీకో విషయం చెప్పనా, నేను
ఫోన్ సైలెన్స్లోంచి తీద్దాం అనుకుంటానా, వర్క్ టెన్షన్లో పడి మర్చిపోతూ ఉంటానబ్బా. కావాలనేం కాదు, రోజు తిట్టుద్ది దానికి నన్ను. టెన్షన్ పడతారు కదా మన అనేవాళ్ళు. నువ్వు కూడా మనేనా ఫ్రెండ్స్ అన్నాడు చేయి చాపి. మనం ఇంకా ఫ్రెండ్స్ అవ్వలేదా అంది ఇందు. అయ్యామనే అనుకున్నానే రాత్రి. సరే ఫ్రెండ్స్ అన్న తర్వాత అక్క అంది వైదేహి. అలాగేనక్క అన్నాడు అరుణ్. అన్న తర్వాత సరే మరి నీ వెళ్ళొచ్చేదా, కాస్త పనుంది అన్నాక అవునవును నువ్వు ఆఫీసుకు వెళ్ళాలిగా అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళు అన్నట్టు ఉండు, నేను నీ కోసమని వచ్చేటప్పుడు పిన్నికి తెలియకుండా రోజు వైదేహికి కూడా తెస్తాలే. అలాగే నీ కోసం కూడా ఈరోజు పొద్దున్నే నేను నా చేతులతో కొబ్బరి లవ్స్ చేసి పులిహోర చేశాను. దేవుడి దగ్గర నైవేద్యం కూడా పెట్టాం ఈరోజు, తీసుకో అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ అని అరుణ్ ఆ బాక్స్ తీసుకుని తిను ఆఫీస్ టైంలో అని చెప్పింది ఇందు. అలాగే తింటానులే అని బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అరుణ్. అక్కడి నుంచి ప్రతిరోజు అరుణ్ రావటం, మార్నింగ్ ఇందుని పిక్ చేసుకోవటం, ఆ తర్వాత షాప్ దగ్గర దింపటం, కాసేపు షాప్ దగ్గర కబుర్లు చెప్పటం, మళ్ళీ ఆ తర్వాత ఈవినింగ్ రావటం, మళ్ళీ ఇందుని షాప్ దగ్గర వెయిట్ చేసి మరీ పిక్ చేసుకోవటం, ఆ తర్వాత తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపటం, ఇవన్నీ గమనిస్తూనే ఉంది వైదేహి. ఒకవేళ ఇందుని ఇష్టపడుతున్నాడేమో అని తను కూడా ఏమీ అడ్డు చెప్పాలనుకోలేదు. వచ్చినప్పుడు కాసేపు వైదేహి కూడా మాట్లాడేది అరుణ్తో, అది ఇది అని కబుర్లు చెప్పేదే. అరుణ్ చాలా పేషెన్సీగా ఇందుకి వర్క్ ఉన్న 6కి వచ్చి అలా వెయిట్ చేస్తూ 8 వరకు 9 వరకు 10 వరకు కూర్చొనే ఉండేవాడు. అలా ఇందు వర్క్ అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇందుని ఇంటి దగ్గర దింపేవాడు. వైదేహి ఒక రోజున అని చూద్దామా అన్నట్టు లేకుండా తమ్ముడు పెళ్ళయిందా నీకు అంటే లేదక్క అన్నాడు. ఛాయ్ కూడా అడిగింది అబ్బాయి నీకు పెళ్ళయిందా అని. లేదండి అన్నాడు. అన్న తర్వాత ఒక ఇంటివాడి అయిపోతే మా ఇందు లాంటి అమ్మాయి దొరికితే హ్యాపీగా ఉంటుంది కదూ లైఫ్ అంది వైదేహి. నవ్వేసి ఊడుకున్నాడు. అంటే ఇష్టమేననుకుంటా ఇదంటే. మీకోసం నేను షర్ట్ కుడుతున్నానని చెప్పానుగా, ఇదిగో వేసుకోండి, రేపు వేసుకొని రావాలి అని ఇచ్చింది ఇందు. తెల్లారి పొద్దున్నే ఆ షర్ట్ వేసుకొని వచ్చాడు అరుణ్. చాలా బాగుంది మీకు ఈ షర్టు, మీరు మంచి ఫేర్ కదా అందుకే డార్క్ కలర్ స్టిచ్ చేశాను, భలే ఫిట్ అయిందండి మీకు అంది ఇందు. అవునా అన్నాడు అరుణ్. అన్న తర్వాత బాగుంది తమ్ముడు, మొత్తానికి పూల రంగల్లాగా కొత్త షర్ట్లు మెరిసిపోతున్నావు, మొత్తానికి కొత్త పెళ్లి కొడుకులాగా అని నవ్వింది వైదేహి. నవ్వేశాడు అరుణ్. ఆ తర్వాత అలా అరుణ్ వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లా ఒక భాగం అయిపోయాడు. రోజు ఈశ్వర్రావును పలకరించటం, సునీత వినీతతో వాళ్ళు సరదాగా మాట్లాడేవాడు. నందన్తో మాత్రం బాగా క్లోజ్ అయిపోయాడు అరుణ్. అవును నువ్వు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఈ బైక్ కాదు కదా అని నందన్ అడిగితే ఇదేరా అన్నాడు. అవునా అంటే అవును బండి ఎందుకు మార్చావు అని అడిగింది ఇందు. మార్చలేదు అదే బండి అన్నాడు అరుణ్. అవునా నేనే సరిగ్గా చూడలేదా అంది ఇందు. అన్న తర్వాత నందన్ అవునా మేమే సరిగ్గా చూడలేదా అని అలా అనుకున్నారు. ఆ తర్వాత చాలా వీళ్ళ ఫ్యామిలీతో కూడా క్లోజ్ అయిపోయాడు అరుణ్. అబ్బాయి ఇప్పుడు దాకా నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా అని అడిగింది ఛాయాదేవి. ఎవరు కరెక్ట్ అనిపించలేదా అంటే ఆహా ఎలాంటి అమ్మాయి కావాలి అంటే ఏం లేదులే మాకు తెలిసిన వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నేను అప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకోవట్లేదులేండి. అదేంటి నీ పెళ్ళిడు వచ్చి కూడా చానాళ్ళు అయి ఉంటుంది అబ్బాయి అనేది కనపడితే. ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడు ఒట్టి చేతులతో వచ్చేవాడు కాదు అరుణ్. ఎప్పుడు ఏదో ఒకటి ఎందుకు తీసుకొస్తావు అరుణ్ అని అంటూనే ఉండేది ఇందు. వచ్చి అదని ఇదని సునీత వినీతలతో కబుర్లు చెప్తూ, నందన్తో మాత్రం చాలా క్లోజ్గా ఉంటూ ఈశ్వర్రావును పలకరిస్తూ పెద్దగా ఛాయాదేవి జోలికి మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆ తీసుకొచ్చిన దాంట్లో ముందా కవరు లటక్కను లాక్కొని ఛాయాదేవి అంత నోట్లో వేసుకొని అంత దాచుకొని వచ్చేది. ఆంటీ మీకోసం వేరే ప్యాక్ చేయించా అని చెబితే అలాగేలే అనేది ఛాయాదేవి. ఇలా రోజులు గడిచిపోతూ వైదేహికే కాదు ఇందు ఇంట్లో వాళ్ళకు కూడా బాగా డౌట్ రావటం మొదలైంది అరుణ్ బిహేవియర్ మీద. వీళ్ళని తీసుకొని సినిమాకి వెళ్ళేవాడు. అయితే సునీతని వినీతని నందన్ని కారులో ఎక్కించి తను ఇందుని మాత్రం బైక్ మీద ఎక్కించుకునేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత
తనే ఇందు పక్కన కూర్చునేవాడు. తన పక్కన నందన్ని కూర్చోమని ఆ పక్కన సునీత వినీతల్ని కూర్చోబెట్టుకునేవాడు. వాళ్ళకేం కావాలో వాళ్ళను కొనుక్కోమని చెప్పి తనే ఇందు కోసం అవి ఇవి అని తీసుకునేవాడు. ఆ తరువాత వీళ్ళని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళినా రెస్టారెంట్కైనా అంతే, ఇందుకి ఏమి ఇష్టమో అడిగి మరీ ఇందుకి ఇష్టమైనవి తనే ఆర్డర్ చేసేవాడు. ఇక వాళ్ళని మాత్రం వాళ్ళకి నచ్చినవి కొనుక్కోమనేవాడు. అక్క మీద ఇంట్రెస్ట్ చూపించడం, అక్కకి ప్రయారిటీ ఇవ్వటం, అక్క గురించి అంత పట్టించుకోవటం చూసిన పిల్లలు ఒకరోజు ఈశ్వర్రావు దగ్గర కూర్చుని, నాన్న మాకోటి అనిపిస్తుంది చెప్పొచ్చా మీకు అని అడిగారు. ఏంటర్రా అని అడిగితే, అరుణ్ ఉన్నాడు కదా, అరుణ్ మనక్కని ఇష్టపడుతున్నట్టున్నాడు. ఏంటి నిజమా, నేను అడిగేదా అంది ఛాయాదేవి. అమ్మ నువ్వు నోరుమోయ్ అన్నారు పిల్లలు. అది కాదే, అడిగేస్తే పార్టీగో, ఒకవేళ ఇష్టమే నన్నాడనుకో, చేసుకున్నాడనుకో, 4 రాళ్ళు కూడా మన ఇంటికే వాడతాడు కదే అంటే నువ్వు ఆపుతావా అన్న తర్వాత మీకెందుకు అనిపించిందమ్మా అన్నాడు ఈశ్వర్రావు. నాన్న వస్తూ ఏ రోజు ఒట్టి చేతులతో రాడో, బయటికి తీసుకెళ్ళేటప్పుడు మాతో చాలా లిమిట్గా, చెప్పాలంటే ఒక అన్నయ్యలా ఉంటాడు మా ఇద్దరితో. వీడితో క్లోజ్గా ఉంటాడంటే వాళ్ళిద్దరు అబ్బాయిలు అనుకోవచ్చు, కానీ అక్క మీద మాత్రం ఏదో ఆరాధనా భావం కనపడుతుంది నాన్న తన కళ్ళల్లో. అక్కని ప్రత్యేకంగా బైక్ మీద తీసుకెళ్ళి మా ముగ్గురిని క్యాబ్ ఎక్కిస్తాడు. తర్వాత అక్కడ తనే అక్క పక్కన కూర్చొని తన పక్కన వీడిని కూర్చోబెట్టి మమ్మల్ని ఆ పక్కన కూర్చోబెడతాడు. అతనికి మా మీద తప్పుడు అభిప్రాయం లేదు నాన్న, కానీ అక్కంటే మాత్రం అతనికి ప్రేమ ఉన్నట్టుంది. అలాంటి మంచోడు మన ఇంటికి బావగా వస్తానంటే వద్దంటావా నాన్న? చూడమ్మా, ఈ నాన్న ఎటు మూలన పడిపోయాడు. అది అమాయకురాలు, తల్లి లేని పిల్ల, పిచ్చిది. దానికి ఎటు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయలేడని ఆ దేవుడే అలాంటి అబ్బాయిని అల్లుడిగా పంపిస్తానంటే వద్దంటానా చెప్పు? ఒక విషయం చెప్పనా, నాకే ఒక అక్క చెల్లి ఉండుంటే అరుణ్ లాంటి ఒక మేనల్లుడు ఉండేవాడేమో బహుశా. ఎందుకో అరుణ్ని చూస్తే ఆత్మీయుడు అనిపిస్తుంది తప్ప పరాయి వ్యక్తి అని అనిపించదు అన్నాడు ఆయన. ఆ తర్వాత పోనీ నేను అడిగేస్తానయ్యా అంది ఛాయాదేవి. పిచ్చి పిచ్చి వాగుడు వాక్కో, లేఖిగా మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని ఎగబడి మనమే అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది పద్ధతి అంటావా ఏంటి? ఆ అబ్బాయి మనసులో అలాంటి మాట ఉంటే ఆ పిల్లాడే ఆ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఆలోచించవచ్చు. నువ్వు నోరుమోయ్ అన్నాడు ఈశ్వర్రావు. ఆ తర్వాత ఒక రోజున వీళ్ళంతా కూర్చుని భోంచేస్తూ ఉండగా అరుణ్ వస్తే అరుణ్ చేపట్టుకొని లోపల తీసుకొచ్చారు పిల్లలు. తీసుకొచ్చిన తర్వాత కూర్చుంటే తినమ్మా నువ్వు కూడా అని భోజనం పెట్టించాడు ఈశ్వర్రావు. ఆయన తింటూ అరుణ్ నోట్లో ముద్దలు పెడితే అరుణ్ చాలా ఆనందంగా తిని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఏమైందయ్యా అంటే, ఫస్ట్ టైం ఫాదర్ లవ్ ఎలా ఉంటుందో చూస్తున్నాను అంకుల్ అనేసరికి, ఇప్పుడు ఏం పోయిందంటావు? అలాగే అనుకో, వరసలు మారిపోతాయిలే అంది ఛాయాదేవి. అన్న తర్వాత ఏంటి అన్నాడు అరుణ్. మా అమ్మకు మాట్లాడటం రాదుగా, మీరు పట్టించుకోకండి అన్నారు పిల్లలు. అన్న తర్వాత అరుణ్ రోజు గమనించడం మొదలు పెడుతున్నాడు హిందూనే. పాపం పొద్దునెప్పుడో వస్తుంది, చాకిరీ చేసి రాత్రి 6 అనుకుంటే 10, 11, 12 కూడా అయిపోతుంది. ఒక రోజున హిందూని పిక్ చేసుకోవటానికి అరుణ్ 6ంటికి వస్తే ఆ రోజు రాత్రి 12 దాటిపోయి షాప్ క్లోజ్ చేసి వైదేహి అలా వెళ్ళి హిందూని తను ఎక్కించుకునేసరికి పాపం నిద్రకి పడిపోతూ అరుణ్ మీద వాలిపోయింది. చున్నీ గట్టిగా నడుంకి కట్టి ఇక అలాగే ఇంటికి తీసుకెళ్ళాడు. అంకుల్ పడుకుండిపోయింది అని చెప్తే, కొంచెం ఇటు తీసుకురండి, ఈ గదిలో పడుకోబెట్టండి అన్నారు పిల్లలు. అన్న తర్వాత అంకుల్ మరీ ఇంత కష్టపడితే రేపు హెల్త్ ఏమైపోతుందో అని అన్నాడు అరుణ్. అంటే ఈశ్వర్రావు కన్నీళ్లు పెట్టుకొని, దరిద్రుణ్ణి బాబు నేను, నా అంత దరిద్రుడు ఈ భూమి మీదే ఇంకొకడు ఉండడు, అది వేరే చెప్పాలా మళ్ళీ నువ్వు ఆ అబ్బాయికి అంది ఛాయాదేవి. మా నువ్వు నోరుమోయ్ అన్నారు పిల్లలు. ఇదిగో ఈ 3 పిల్లల్ని వీళ్ళిద్దరిని ఇంజనీర్లు చేసి వాడిని డాక్టర్ చేయాలనేది దాని కోరికయ్యా. మాకేదో చెయ్యాలనుకుంటుంది పిచ్చి తల్లే. ఇంటి ఖర్చులు ఏమైనా కాస్త అవుతాయా బాబు? నా మందుల ఖర్చు ఎంత అవుద్ది చెప్పు? పిల్లలకి గుడ్డని, గోసని, తిండని, తిప్పలని ఏది తక్కువ కానివ్వదు. దీని ఒక్కదాని ఖర్చే నెలకు కనపడకుండా 20,000 పైమాట ఉంటుంది. ఇది తినే చిరుతిండెంత, నాన్ వెజ్లెంత, ఇది కట్టే గుడ్డలెంత, ఇంట్లో కూడా చెప్పులేసు తిరుగుద్దాయ ఇదే. పిల్ల
చేసింది చేసినట్టే ఉంటుందయ్యా. మొత్తానికి దాని తల్లి పోయి దాన్ని నాకు ఇచ్చే దాన్ని బంగారంలా చూసుకోమని చెప్తే చివరికి దాన్ని పని మనిషిని చేసి దాని మీద పడి బతికేస్తున్నానయ్యా సిగ్గు లేకుండాను అని ఈశ్వర్రావు కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించి దాని అచ్చట ముచ్చట చూడాల్సిన తండ్రిని అది తీసుకొచ్చి పెడితే కాలు కదపకుండా తిని కూర్చుంటున్నాను, నాకు సావైనా రావలేదు చూసావయ్యా అంటే చాచా ఏం మాటలు అంకుల్ అన్నాడు అరుణ్. అన్న తాత నాన్న అక్క ఇవన్నీ వింటే బాధపడుద్దే, ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అన్నారు పిల్లలు. ఇదిగో వీళ్ళేనయ్యా దేవుడు నాకు ఇచ్చిన నిజమైన వరప్రసాదాలు. ఇద్దరు తల్లులకు పుట్టిన పిల్లలు ఎప్పుడు అలా ఉండరు నాన్న, మేమెప్పుడు అలా అనుకోవట్లేదు అన్నారు పిల్లలు. అన్న తర్వాత సునీత వినీత నందన్ కలిసి అరుణ్తో ఒక మాట అడగమా మిమ్మల్ని అన్న తర్వాత ఏంటి అన్నాడు. మా అక్క అంటే మీకు ఇష్టమా అని అడిగారు. అదేంటి అన్నాడు అరుణ్. ఏమీ లేదు, ఒక మాట, మా అక్క పిచ్చిదండి, మాలా కాదు, అది తెలివైన దానిలా ఉంటుందంతే. అది చిన్నప్పటి నుంచి బ్రతికిందే మా కోసం, దానికి మరో ప్రపంచం లోకం అంటూ ఏమీ తెలియదండి. మా అమ్మ పైకి అలా కమీడియన్లా కనపడుద్ది కానీ మా అమ్మ పెట్టిన వాతలు కొట్టిన దెబ్బలు పాపం చిన్నప్పుడు నాన్న మేము బయటికి వెళ్ళొస్తే ఒక్కటే మూలన పడి ఏడుస్తూ ఉండేదే. దాన్ని ఎన్నిసార్లు తిండి పెట్టకుండా ఉంచితే మేము దొంగతనంగా తిండి పెట్టుకున్నాము. దాన్ని వాళ్ళ అమ్మ లేదు కదా అని ఎన్ని బూతు మాటలందో, ఎన్ని దెబ్బలు కొట్టిందో, ఎన్ని మాటలందో, దాన్ని ఎన్ని హింసలు పెట్టిందో, ఎన్ని వాతలు పెట్టిందో, దాంతో ఎంత చాకిరి చేయించిందో మాకే తెలుసు. అది మాత్రం మాకు అక్కలా కాదు అమ్మలా ఆలోచిస్తుంది మా గురించే. మీరు ఒకవేళ దాని మీద ఇష్టం పెంచుకునేటట్టయితే కనుక దాని లైఫ్తో ఆడుకుని వదిలేసే ఇష్టం కాకుండా తప్పుగా అనుకోకండి. మీరు మంచివారని మా మనసుకు అనిపిస్తుంది. కాకపోతే మేము బయట ప్రపంచాన్ని చూస్తూనే పెరుగుతున్నాం. చాలామంది ఫ్లర్టింగ్ ఫెలోసే ఎక్కువ ఉన్నారు, నేను అలా కాదే అన్నాడు అరుణ్. అదేనండి, కాకపోతే ఒకటి, మీరు ఒకవేళ టైంపాస్ చేద్దాం అనుకుంటే దానికి ఫీలింగ్స్ లాంటివి క్రియేట్ చేయకండి, ఫ్రెండ్గానే ఉండిపోండి. లేదు మీకు నిజంగా దాని మీద ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీ ఇద్దరి జంట చాలా బాగుంటుందండి అన్నారు పిల్లలు. దేనికైనా టైం రావాలి కదో అన్నాడు అరుణ్. అలాగే లేండి అని సర్ లోపలికి వెళ్ళి పడుకోండి అన్నాడు అరుణ్. అన్న తర్వాత ఆ రాత్రి ఇంటికి వెళ్ళి అరుణ్ ఆలోచిస్తూ పడుకున్నాడు ఇందు గురించి. ఇంతటితో వరంలా దొరికిన భర్త మొదటి భాగం పూర్తి. రెండవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మొత్తం 3 భాగాలు. మీరు మొత్తం వింటేనే కథ పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజే నేను 3 భాగాల్ని 1 by 1 అప్లోడ్ చేస్తాను 3 పార్ట్స్గా. స్టోరీ చాలా చాలా బాగుంటుంది, మిస్ చేయకుండా వినండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.